ओम नमो भगवते वासुदेवाय। 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 हरि सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रवरार्दितस्य आर्तस्य मत्सर निदाघ निपीडितस्य लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। श्रीवराह लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम्। सुंदराय शुभांगाय मंगलाय महौजसे सिंहशैलनिवासाय श्रीनृसिंहाय मङ्गलम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। नमो भगवते पुरुषाय तुभ्यम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। अहो देवर्षिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। रसिकाः भुवि भावुकाः मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. బ్రహ్మాదిజయ సంరూఢ దర్పకందర్పదర్పః జయతి శ్రీపతిర్గోపీ రాసమండలమండనః జయతి శ్రీపతిర్గోపీ రాసమండలమండనః. బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాసః కనకకటిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోః అధరసుధయా పూరయన్ గోపవృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్కీర్తిః. మధురయా గిరా వల్గువాక్యయా మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీరముఖ్యతి విధికరీరిమా వీరముఖ్యతి అధరశ్రీధునా ఆప్యాయయస్వనః తవ కథామృతం తప్తజీవనం తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః ఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఘ్న సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయిమాన్ సాత్వతాంకులే విరచితాభయం వృష్ణితుర్యతే శరణమీయుషాం సంస్కృతేర్భయాత్ కరతరోరుహం కాంతకామదం శిరసి భేషినః శ్రీకరగ్రహం. కృష్ణ. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. సమాహ భగవాన్ ఆశు గురుపుత్రః ప్రదీయతాం యోసా విహద్వయాగ్రస్తో బాలకో మహతోర్మిణ. గురువుగారు ఎప్పుడైతే తన యొక్క పుత్రుడిని కాస్త తెచ్చిమ్మన్నారో, ప్రభాస క్షేత్రంలో ప్రభాస తీర్థంలో సముద్రంలో మునిగి మృతి చెందినటువంటి తన బాలుడు తన పిల్లవాడిని కాస్త, అది ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగింది, ఎన్నేళ్ల క్రితం అన్న విషయం లేదు అక్కడ. అది తీసుకొచ్చి మా దంపతులకు అప్పగించండి, ఇదే మీరు మాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ. కారణం వాళ్ళ యొక్క సమర్థత తెలిసిన వారు కనుక, వచ్చినవాడు భగవత్ స్వరూపులు, బలరామకృష్ణులతో భగవత్ స్వరూపులు కనుక వాళ్ళ యొక్క అపార బలపరాక్రమాలు కాస్త సాందీపని మహర్షి గుర్తించాడు కనుక తన భార్య యొక్క అభీష్టం మేరకు మహానుభావుడు ఈ రకమైనటువంటి గురుదక్షిణ వాళ్ళకి విధించగానే వాళ్ళు వెంటనే చాలా సంతోషించారు. సంతోషించి ఒక దివ్యమైనటువంటి రథాన్ని కాస్త అధిరోహించి ప్రభాస క్షేత్రానికి వెళ్ళి, ప్రభాస తీర్థానికి, ఆ సముద్ర తీరంలో క్షణకాలం పాటు కూర్చోగానే వెంటనే వాళ్ళిద్దరినీ కూడా భగవత్ స్వరూపాలని గుర్తించినటువంటి ఆ సముద్రుడు కాస్త వెంటనే వచ్చి సముచితమైన రీతితో వాళ్ళిద్దరినీ కూడా పూజించడం జరిగింది. వెంటనే పరమాత్మ ఆయనతో, ఓ సాగరుడా, నువ్వు గతంలో నీ యొక్క బలవత్తరమైనటువంటి కెరటాలతో మా గురుపుత్రుడిని నీలోకి లాగేసుకున్నావు, వెంటనే ఆ బాలకుడిని తీసుకొచ్చి మాకు అప్పగించవలసింది అని అడగగానే వెంటనే సముద్రోవాచ, సముద్రుడు చెప్తున్నాడు, నైవాహార్షమహం దేవ దైత్య పంచజనో మహాన్ అంతర్జలచర కృష్ణ శంఖరూపధరో అసుర. కృష్ణ, దేవాదిదేవ,
మీ గురుపుత్రుడిని నేనైతే అపహరించలేదు. అయితే ఎవరు అపహరించారో నేను చెప్పగలను. నాలోనే ఒక రాక్షసుడు ఉన్నాడు, పంచజనుడు. ఆ పంచజనుడు అనేవాడు శంఖ రూపంలో ఉంటాడు. వాడు శంఖ రూపంలో ఉండే రాక్షసుడు. శంఖం ఎలాగైతే ఉంటుందో ఆ శంఖ రూపంలో ఉంటాడు. వాడు మహాబల దైత్యుడు, మహా క్రూరుడు. వాడు నా యొక్క జలాల్లో సంచరిస్తున్నాడు కనుక ఆ దుష్టుడే మీ గురువు గారి యొక్క పుత్రుణ్ణి అపహరించి ఉండవచ్చు అని చెప్పగానే వెంటనే ఆ మాట వినగానే ఆస్తే తేనాహృతో నూనం తత్సృత్వా తత్వరం ప్రభు జలమావిశ్యతం హత్వా నాపశ్యేత్ ఉదరే అర్భకం. ఈ మాటలు వినగానే పరమాత్మ వెంటనే సముద్ర జలాలు ప్రవేశించాడు. ప్రవేశించి ఆ ఉన్నాడు కదే పంచజనుడు వాడిని కాస్త హతమార్చాడు. అయితే వాడి యొక్క కడుపులో గురువుగారు లేడు. శంఖం లోపల గురువుగారి పుత్రుడు లేడు. అయితే ఇక్కడ విషయం చెప్పలేదు కానీ ఈ సంహరించిన రాక్షసుడినే తన యొక్క చేతిలో శంఖం కింద పెట్టుకున్నాడు. అందుకే పాంచజన్యం. ఆ పంచజనుడని రాక్షసుడే పాంచజన్యంగా వచ్చాడు. స్వామి చేతిలో ఉంటుంది కదా శంఖం, ఎడం పక్క ఉంటుంది, చక్రం కుడి పక్క ఉంటుంది. ఆ శంఖం ఇది వీడు ప్రార్థించాడు. అప్పుడు స్వామి నన్ను ఎలాగో సంహరించో, నా అదృష్టం, నన్ను నీ ఆయుధాల్లో ఒక ఆయుధంగా చేర్చుకో అనగానే వెంటనే శంఖంగా పెట్టుకున్నాడు వాడిని. అందుకే పాంచజన్యం హృషికేశ అని మన భగవద్గీతలో కూడా వస్తుంది కదా. దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్ధమో మహాశంఖం భీమకర్మ వృకోదర. ఒకటో అధ్యాయంలో ఎవరెవరు ఏ శంఖాన్ని పట్టుకున్నారో కూడా ఒకటో అధ్యాయంలో చెప్పారు భగవద్గీత. పాంచజన్యం. అయితే గురుపుత్రుడు అక్కడ కనిపించలేదు. వెంటనే ఆ దైత్యుడు శరీరం నుండి పుట్టినటువంటి ఆ శంఖాన్ని కాస్త తీసుకుని పరమాత్మ రథం దగ్గరికి వచ్చాడు. శంఖాన్ని కాస్త తన ఆయుధాల్లో ఒక ఆయుధంగా చేసుకున్నాడు. వెంటనే ఆ ప్రభు బలరాముడితో కూడి, బలరాముడు హలాయుధదారి కదా, తదంగ ప్రభవం శంఖమాదాయ రథమాగమత్ తత సంయమనీ నామ యమస్య దయితాం పురీం గత్వా జనార్దన శంఖం ప్రదధ్మౌ సహలాయుధ శంఖ నిర్హ్రాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయం లీలామానుష హే విష్ణు యువయోః కరవామకిం. వీడు వెంటనే ఆ శంఖాన్ని పట్టుకుని, అంటే ఆ రాక్షసుడు కడుపులోంచి పుట్టినట్టు శంఖాన్ని, అంటే వాడు పెద్ద శంఖ రూపంలో ఉంటాడు, వాడి నుంచి శంఖాలు పుడుతుంటాయి. అది అక్కడ వాడి దగ్గర నుంచి వాడి శరీరం నుంచి పుట్టినటువంటి ఆ పాంచజన్యాన్ని తీసుకుని, పంచజనుడు అనే రాక్షసుడి నుండి పుట్టింది కాబట్టి పాంచజన్యం, దాన్ని పట్టుకుని రథం దగ్గర వచ్చేట పరమాత్మ వెంటనే బలరాముడిని ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళాడో పరమాత్మ దాన్ని దివ్య దృష్టి చూడగానే ఈ పిల్లవాడు యమలోకానికి వెళ్ళిపోయాడు అని ఒక్కసారి ఈయనకి గురించి యముడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంయమనీపురము, యముడి యొక్క రాజ్యం పేరు సంయమనీపురము. అక్కడికి వెళ్ళి ఆ రాజ్యం ప్రారంభంలో నిలబడి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రధానమైనటువంటి ఆ తలుపు దగ్గర నిలబడి ఈ శంఖంతో నాదం చేసింది. చేయగానే యముడు కాస్త ప్రాణుల్ని శాసించే యముడు కాస్త ఈ శంఖం యొక్క మహాధ్వని వినగానే అర్థమైపోయింది పరమాత్మ వచ్చాడని. వెంటనే వచ్చి ఆ మహాపురుషులు కాస్త ఎదురుకుండా వచ్చి చక్కటి స్వాగత సత్కారాలు పలికి భక్తి శ్రద్ధాపూర్వకంగా వాడిని కాస్త సేవించాడు. సేవించి వెంటనే ధర్మరాజు గారు ఆ సమస్త ప్రాణ హృదయాల్లో అంతర్యామిగా ఉండేటువంటి ఆ జనార్దనుణ్ణి గమనించి ఆయన కాస్త ఉద్దేశించి ఆయన ఎదురుకుండా వినమ్రతతో నిలబడి ఆయనతో చెప్తున్నాడు, కృష్ణ నువ్వు లీలామానుష విగ్రహుడివి, నువ్వేదో దేహం ధరించినంత మాత్రంలో దేహాన్ని పరిమితుడు కాదు, నువ్వెవరో నాకు తెలుసు. మొత్తం సమస్త దేవతలకి ఆధిపత్యం చేసేవాడివి, సమస్త దేవతల స్వరూపంలో ఉన్నటువంటి శక్తులన్నీ నీవే, నువ్వు దేవాది దేవుడివి. నేను మీ ఇరువురికి ఎలాంటి సేవలు చేయాలో నాకు చెప్పండి, ఆదేశించండి. లీలామానుష హే విష్ణు యువయోహో కరవామకిం. మీ ఇద్దరం మీకు కాదు, నేను మీ ఇద్దరికి కూడా ఎటువంటి సేవలు అందించాలి నన్ను మీరు ఆదేశించవలసింది అనగానే వెంటనే పరమాత్మ కాస్త యముడికి ఏం చేయాలో చెప్తున్నాడు. భగవాను వాచ గురుపుత్ర విహానీతం నిజకర్మ నిబంధనం ఆనయస్వ మహారాజ మత్ శాసన పురస్కృత. యమధర్మరాజా, మా గురుసుతుడు గతంలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి సరే ఆయన గారు కాస్త సముద్రంలో మరణించడం జరిగింది, మీకు ఎక్కర్లేదు, తప్పేం చేయలేదు. మా గురుసుతుడు అంటే గురువుగారి పుత్రుడు, ఆ గురువుగారి పుత్రుడు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాడికి ఆ కర్మల కారణంగా వాడికి చిన్న వయసులోనే మృత్యు వచ్చేసింది. ఆ కారణం చేసి నీకెంకరులు కాస్త వాడిని తీసుకొచ్చి
యమలోకంలో పెట్టేశారు. నువ్వేం చేస్తావంటే మాకు కాస్త వాడిని అప్పగించు, ఇది నా ఆజ్ఞ. దీన్ని బట్టి ఏమర్థమైంది? భగవానుడు అనుకుంటే కర్మలను మార్చగలడు, ఇందులో సందేహం. మరి ప్రారంభాన్ని మార్చాడా లేదా? చచ్చిపోయిన వాడు బతికించడం ఏంటి? ఎలా సాధ్యం అవుతుంది? స్పష్టంగా చెప్పాడు ఆయన, మీ వాడు చేసిన తప్పేం కాదు, నిజ కర్మ నిబంధనం, వాడు చేసుకున్న కర్మలు. అందువల్ల తండ్రి ఉండగానే పిల్లవాడు కాస్త వెళ్ళిపోయాడు, కరెక్టే, వాడు చేసుకున్న కర్మలు కారణం. అయితేనేమి, ఆ కారణం నుంచి మీ వాడు తీసుకొచ్చారు, మీ వాడు తప్పేం లేదు. కానీ ఇవాళ ఆయన కాస్త గురుదక్షిణగా అది అడిగాడు కనుక తన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మాఫీ చేసి అర్థమవుతుందా, ఆ పుత్రుడు కాస్త తీసుకొచ్చి నాకు అప్పగించవలసింది, ఇది నా ఆజ్ఞ. మత్ శాసన పురస్కృత, మచ్చాసన పురస్కృత, నా శాసనాన్ని అనుసరించాడు. వెళ్ళి ఈయన గారు అభ్యంతరదేవి శాసించాడు. అది గొప్ప. ఇంత పిల్లవాడు కాస్త అంటే 14 ఏళ్ళ పిల్లవాడు యమధర్మరాజు గారిని శాసించడం ఏంటి అని అర్థం. అదే యమో నియమ, యముడి రూపంలో నియమబద్ధంగా ప్రాణుల్ని సకాలంలో సంహరించడం అనేటటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి ఒక రూపం ధరిస్తే యముడు. అది అర్థమవుతుందా? యమించేవాడు అంటే నియమించేవాడు అన్నారు. సక్రమంగా ప్రాణుల్ని వాళ్ళ కాలాన్ని అనుసరించి, అందుకే ఏ దేవత సకాలంలో వస్తుందో ఏ దేవత సకాలంలో రాదు చెప్పలేం. కానీ లక్ష్మీదేవి టైంకి రాదు, కానీ యముడు మాత్రం టైంకి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఇవాళ శ్రావణ మాసం పిలిస్తే వచ్చే శ్రావణ మాసం వస్తుంది. ఆవిడ కొంచెం సింహాద్రి ఎక్స్ప్రెస్ లాంటిది, అందువల్ల రాదు ఆవిడ. అర్థమవుతుందా? ఇది మాత్రం మరి ముందే రత్నాచల్లాగా యముడు మాత్రం సకాలంలో అడుగు ముందే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా సకాలంలో రాకపోతే ప్రాణులు మిగిలిపోతారు, ఎప్పటికప్పుడు ఖాళీ చేసి ఇవ్వాలి. ఖాళీ చేస్తేనే కొత్త వాడికి అవకాశం జరుగుతుంది, అర్థమవుతుంది కదా. అందువల్ల దేవతలందరిలోకల్లా పంక్చువల్గా వచ్చేవాడు మాత్రం యముడే. యమో నియమ, నియమో యమ. అందువల్ల భగవంతుడి యొక్క ఆ యమించే శక్తికి పేరే యముడు. యమించడం అంటే నియమించడం, వాళ్ళ ప్రారంభాన్ని అనుసరించి ఆ దేహాల నుంచి పైకి లాగేటటువంటి పరమాత్మ యొక్క ఆ సంహరణ శక్తికే యముడు అని పేరు. అందువల్ల ఇన్ని దైవశక్తుల రూపంగా తెలుస్తున్న దేవుడు ఒకటే. అందుకే ధర్మరాజు గారు రెండో ప్రశ్న, కిం వాప్యేకం పరాయణం, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఏకం దైవతం లోకే కిం, అదవుతుంది. ఒక్కగానొక్క దేవుడు ఎవడు? ఇది ధర్మరాజు గారు మొదటి ప్రశ్న. అదవుతుంది. మరి ఎంతమంది దేవతలు తెలుస్తున్నారే? తెలిసి ఎంతమంది దేవతలుగా ఉన్నది ఒకే దేవుడు. ఒకే దేవుడు యొక్క వివిధ శక్తులే దేవతలందరూ. పెట్టేవాడు ఒకడు, అరిగించేవాడు ఒకడు, పట్టుకుపోయేవాడు ఒకడు, రకరకాల. ఇన్ని లేకపోతే వ్యవస్థ ఎలా నడుస్తుంది? పేరుకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఆయన కింద 58 మంది మంత్రులు ఉన్నారు. ఈ 58 మంది పని చేయకుండా ఆయన ఏం చేయగలడు? అయితే 58 మంది ఆయన గారి యొక్క ఆజ్ఞ బట్టి నడవాలి, అంతే కదా. ఇంతమందిని కలిపితే గవర్నమెంట్ అంటాం, కానీ మోడీ ఒకటే గవర్నమెంట్ అనం కదా. మంత్రులు లేకపోతే ఆయన మోడీ ఏం చేయగలడు? అలాగే పరమాత్మ యొక్క శక్తులే దేవతలు. అందువల్ల ఈయన వెంటనే శాసించాడు అక్కడ. అది మచ్చాసన పురస్కృత, నా శాసనాన్ని అనుసరించి అనగానే వెంటనే తథేతి తేనోపానీతం గురుపుత్రం యదుత్తమౌ దత్వా గురవే భూయో వృణీష్వేతి తమూచతు. యముడు వెంటనే ఆయన గారు ఆదేశాన్ని అనుసరించి ఆ బాలకుడిని తీసుకొచ్చి వాళ్ళు ఎదుర్కొని నిలబెట్టాడు. పిదప ఈ యదువంశ శిరోమణులు ఇద్దరూ కూడా ఆ బాలకుడితో కలిపి సాందీపని మహర్షి సన్నిధి కాస్త వచ్చారు. వచ్చి గురువు గారికి కాస్త పిల్లల్ని అప్పగించి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. మనం అయితే ప్రపంచంతో రాసిందని చెప్తాం కాదు, సాందీపనికి చెప్పింది అదే. ఆయన గారు సిద్ధప్రజ్ఞుడు. అయితే దేహ ప్రారంభం బట్టి పుత్రుడు అనేవాడు అక్కడ ఉండాలని కనుక వాడు వెళ్ళిపోయాడు కనుక వీళ్ళకి శక్తి ఉంది కనుక, తేగలిగే శక్తి వీళ్ళకి ఉంది. ఏంటి వీళ్ళు అల్లరి? వీళ్ళకి అలరు కాదు, సబ్జెక్ట్ చెప్తాను. వీళ్ళకి ఆ శక్తి ఉంది కనుక, అవకాశం ఉంది కాబట్టి, అందుకని వాళ్ళని బలవంత పెట్టలేదు భగవంతుడు. ఎవరు? సాందీపని మహర్షి. ఎందుకంటే ఆ ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభాన్ని కాస్త అంగీకరించాడు ఆయన. ఆయన ప్రశాంతంగానే బ్రతుకుతున్నాడు. సరే, వీళ్ళు కాస్త వెళ్ళారు, వీళ్ళు సమర్థులు. తన యొక్క దేవాధిదేవత్వాన్ని పరమాత్మ ఒకసారి ప్రకటించాలనుకున్నాడు. దాంతో సాందీపని మహర్షి కాస్త ఆ కలిగినటువంటి లోటుని మళ్ళీ పూరించేశాడు. దాంతో ఆయన మళ్ళీ తన యొక్క పుత్రుణ్ణి పొందినవాడు అయ్యాడు. అని ఇంకా ఏమైనా కావాలంటే అడగండి అంటే, గురుదక్షిణ ఓన్లీ వన్స్ అనలేదు ఆయన, ఇంకా ఏమైనా కావాలంటే అంటే ఆయన గారికి ఇంకేమనుకోలేదు. కారణం సిద్ధపరిచాడు. ఎందుకంటే సమస్త విద్యలకి నిలయమైనటువంటి వాడు సాందీపని. ఆయనకి ఏం కావాలి? ఆయన బ్రహ్మజ్ఞానం ఆయన చాలు. అందుకే వచ్చిన శిష్యులకి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య బోధించడమే గురువు గారికి నిజమైన తృప్తి.
అయితే ఇదంటూ ఏర్పడిన ఒక లోపం కనుక ఆ లోపాన్ని కాస్త సవరింపజేస్తున్నాడు భగవద్ అనుగ్రహంతో. వెంటనే గురువుగారు ఏం చెప్తున్నారు దీనికి? గురు రూపాచ అంటే సందీపని చెప్తున్నది. సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిష్క్రయ కోను యుష్మద్ విధగురోః కామానామవశిష్యతే గచ్చతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావని ఛందాంస యాతయామాని భవంత్విహ పరత్రచ. సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిష్క్రయ. నాయనలారా, మీరిద్దరూ గురువు గారి యొక్క రుణాన్ని పూర్తిగా తీసివేశారు. అంటే మీరు ఇంకేమైనా అడగమంటున్నారు కాదు, మీరు చక్కటి గురుదక్షిణ కాస్త సమర్పించి నన్ను మీరు ఆనందింపజేశారు. మీ వంటి పురుషోత్తములకి గురువైనటువంటి నాకు ఇంకా కోరుకోని ఇదేముంటుంది? నువ్వు వచ్చి నన్ను గురువుగా వరించడంతోనే మొత్తం నాకు వలస భాగ్యాలని రావాల్సిన భాగ్యాలని దక్కాయి. మీలాంటి శిష్యుడు దొరకడమే అర్థమవుతుందా? కోను యుష్మత్ విధగురోః కామానాం అవశిష్యతే. మీలాంటి శిష్యులు దొరకడం అన్నదానికంటా మరొక గొప్ప విషయం ఏముంటుంది? నాకు దానివల్ల మొత్తం నేను పరిపూర్ణుని అయిపోయాను. ఓ వీరులారా, మీరు కాస్త మీ ఎండ్లకు వెళ్ళండి, మీ చదువు పూర్తయింది, మీ కాస్త ఈ విద్య వల్ల అజరామరమైనటువంటి కీర్తి లభిస్తుంది. అంటే శాశ్వతమైన కీర్తి లభిస్తుంది విద్య వల్ల. మీకు నేర్పబడిన విద్య మీ ద్వారా సమస్త లోకాల్ని సునీతం చేస్తుంది. ఎవడో ఒకడు చదువుకునేవాడు ఉంటే 10 మందికి మేలది. అందుకే పూర్వం రోజుల్లో ఇప్పుడంటే అక్షరాస్యత పెంచారు. అంటే చదువుకోవాలని నలుగురికి చెప్పినప్పుడు ఇంటిలో ఒకరు చదువుకుంటే వాళ్ళ ఇల్లందరికీ వెలుగుని బొమ్మ కూడా వేసేవారు గోడ మీద. ఇంటికి చదువు, మనిషికి చదువు, ఇంటికి వెలుగు. కరెక్ట్, గోడ మీద రాసేవారు. మా చిన్నప్పుడు నిరక్షరాస్యత పోగొట్టాలి, అక్షరాస్యత అన్న నలుగురు అందరికీ కూడా చదువుపై ప్రేరేపించాలని మా చిన్నప్పుడైతే మీకు ఎలాగ తెలుస్తుంది ఎన్నట్టుగా. అప్పుడు సాయంకాలం కూడా ఈ వయోజన విద్యాన్ని ప్రవేశపెట్టాం. రాత్రి 6 నుంచి 8 పెద్దవాళ్ళకి అక్షరాలు నేర్పడి ఉంది. ఎవరికి కూడా చదువు రాకుండా ఉండకూడదు, కనీసం వాళ్ళు పేరు రాసుకునే విధంగా రావాలి అని వయోజన విద్య 6 నుంచి 8 గంటలు రాత్రిపూట. అది మా చిన్నప్పుడు మీరు చూస్తాను. అలాగే అంటే విద్య ఒకరు చదువుకుంటే ఇంటికి వెలుగు. అందువల్ల మనిషి యొక్క ఎదుగుదల జ్ఞానంతోనే పోతుంది. భౌతికమైనవి ఏవైతే ఉన్నాయో, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా బ్రతకాలి, అదే కాదు. చదువు అనగానే ఒక విశేషం. కేవలం ఈ లోకమైనా, ఈ దేశమైనా, దీన్ని మించి ఇంకేముంది? కొత్త జ్ఞానాలు, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సూక్ష్మమైన జ్ఞానాలు భౌతికమైనవి కావచ్చు కాక ఒక సైన్స్, ఒక మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేకపోతే బ్రతుకు వెళ్ళదు. ఇవే కాకుండా అంటే పరావిద్యలు, అపరావిద్యలు, పరావిద్య. అపరావిద్యలు అంటే ఇవాళ కాలేజీల్లో వీటిలో వాటిలో నేర్పుతున్నవన్నీ కూడా అపరావిద్యలు. పరావిద్య అంటే ఆత్మవిద్య. అంటే దేహానికి అవసరమైనటువంటి సంపదలని, సౌఖ్యాలని ప్రసాదించే విద్యలు అపరావిద్యలు. లోకంలో ఒక కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవసరమైన అపరావిద్యలు. పరావిద్య అంటే నేనెవరన్న జ్ఞానం పరావిద్య. మనిషికి రెండూ కావాలి. అపరావిద్య దేహం ఉన్నంతకాలమే, దేహం విడిచిపెట్టిన తర్వాత అపరావిద్యతో అవసరం తీరదు. మరి అప్పుడు పరావిద్య అదే ఉపనిషత్ ప్రోక్తమైనటువంటి ఆత్మవిద్య. దానిని నచికేతుడు బలవంతంగా అడిగి మరి యముడిచే చెప్పించుకున్నాడు. అది గొప్ప. నచికేతుడు ఆ పిల్లవాడిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. యముడు ఒక మహాగురువు. ఏదో యముడు అందరినీ చంపేవాళ్ళ కనిపిస్తాడేమో కానీ యముడు ఒక బ్రహ్మజ్ఞాని. అందువల్ల ఈ నచికేతుడు ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుదల పట్టి ఆత్మవిద్యను కాస్త ఆయన దగ్గర అధ్యయనం చేశాడు. అదే కఠోపనిషత్. కఠోపనిషత్ ఏదో కాదు, నచికేత యమ సంవాదము అయింది కదా. అందువల్ల మీ యొక్క విద్య మిమ్మల్నే కాక సమస్త లోకాల్ని పునీతం చేస్తుంది. మీరు ఈ విధంగా గురుదక్షిణ సమర్పించిన రీతి, దానివల్ల మీకు లభించిన కీర్తి ప్రతిష్టలు లోకానికే ఆదర్శప్రాయాలు. అంటే మీ శక్తిని మీరు దాచుకోవడం కాకుండా తప్పకుండా దాన్ని ప్రదర్శించి గురువుగారికి కాస్త మీరు ఇంత ఆనందం కలిగించారు, సంతోషం. అదే రామాయణంలో అనుకోండి, రాముడు పనిచేయడు. కారణం అవతార పరిమితులు. లోకాలకు వెళ్ళి తీసుకురావడం అంటే ఇక్కడి నుంచి బాణం వేస్తాడు మహా అయితే నరుడు కాబట్టి. ఈయన గారు లోకానికి వెళ్ళి కూడా ఎదిగొస్తాను అక్కడ మర్యాద అక్కడ. అలాగా మీరు అభ్యసించినటువంటి వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకంలో పరలోకంలో కూడా నిత్య నూతనములై వర్ధిల్లుగాక. గచ్చంతం స్వగృహౌ వీరౌ కీర్తిర్వామస్తు పావని ఛందాంస్య యాతయామాని భవంత్విహ పరత్రచ. ఇహలోకంలో పరలోకంలో కూడా మీ చదువుల వల్ల మీకు క్షేమం కలుగాక వెళ్ళిరండి అనగానే వెంటనే గురునైవ మనుజ్ఞాతౌ రథేనాలిరంహస
రథేనానిల రంభస ఆయాతౌ వపురం తాత పర్జన్య నినదేనవై. వెంటనే పరీక్ష మహారాజు గారు సుఖయోగింద్రుడు చెప్తున్నారు, బలరామకృష్ణులు ఈ విధంగా గురువు గారు కాస్త అనుజ్ఞను పొంది రథంలో కూర్చున్నారు. పిమ్మట వారు కాస్త మేఘగర్జన వలె ధ్వనిస్తూ వాయువేగంతో సాగిపోగల ఆ రథంపై ప్రయాణం చేసి మళ్ళీ మధురా నగరానికి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఉజ్జయిని అంటున్నామో మహంకాళ క్షేత్రం అదే అవంతి. అక్కడే ఉండేవాడు మహానుభావుడు. ఇప్పటికీ కూడా అక్కడ సాందీపని మహర్షి విద్యాలయం ఇప్పటికీ ఉంది. అవంతి క్షేత్రానికి వెళితే అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. ఓంకారేశ్వర క్షేత్రం అదే కదా, అక్కడ సాందీపని మహర్షి ఉంది. అక్కడ నర్మదా నది ఒడ్డున కాస్త ఈ బ్రహ్మ విద్యాలయం ఉంది. ఎప్పటికీ అది కాస్త దర్శనం చేసుకోవచ్చు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి మధురా నగరం అంటే యూపీ, అంటే ఎంపీలోంచి యూపీలోకి వచ్చేటప్పుడు అది మన భాషలో చెప్తే రథం మీద చాలా వేగంగా ప్రయాణం చేసే రథం మీద కాస్త వెంటనే వాళ్ళ రాజ్యాన్ని చేరుకున్నారు. సమనందన్ ప్రజా సర్వ దృష్ట్వా రామ జనార్దనవు అపశ్యంత్యో బహ్వహాని నష్టలబ్ధ ధన ఇవ. బాబు ఇన్నాళ్ళు ఎంతైనా 64 రోజులు 64 క్షణాలు కూడా వాళ్ళు కృష్ణ విరహాన్ని భరించలేకపోతున్నారు మధురాపుర వాసులు. 64 రోజులు విరహం ఏర్పడింది చదువు రూపేణ. సరే పరమాత్మ వచ్చేసాడు. వాళ్ళ యొక్క ఆ శుభాగమనానికి సంతోషించి ఆ మధురాపుర ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి ఇక్కడ మంచి ఉపమానం వేశారు. తాము కోల్పోయిన సంపదల్ని చాలా కాలానికి మరలా పొందినంతగా సంతోషించారు. చూసారా, కోర్టు కేసులో పడిపోయింది అనుకోండి ఇల్లు, 14 ఏళ్ళు 15 ఏళ్ళు కేసు నడిచి ఇల్లు రాదురా, ఇంకా మనిషి పోయేలా ఉన్నాడు, ఇల్లు రాదేమో అన్న పరిస్థితికి కేసు తేలింది అనుకోండి, ఇల్లు వచ్చింది అనుకోండి. ఈ లోప ఇంటికి వెళ్ళడానికి ఉండదు, వాళ్ళు ప్రవేశించడానికి ఉండదు, తాళం వేస్తే కోర్టు వాళ్ళు. పైకి మాత్రం అందరికీ ఇల్లు మాది అని చెప్తుంటాయి. వెళ్ళడానికి ఉండదు, అందులో ఓ ముగ్గు పెట్టడానికి ఉండదు. కోర్టు కేసులో పడిపోయింది. అంత అయిన తర్వాత పాపం కనీసం జీవితం చివరిలో సరే ఒక ఆయన ఇల్లు ఆయన చూసుకున్నారు. అది ఎలాగైతే ఇంకా రాదనుకున్న ఇల్లు ఎలాగైతే వస్తే బాబా పెద్ద ఆయన వాడు సంతోషిస్తారో అలాగా వాళ్ళు కోల్పోయిన అపశ్యంత్యో బహ్వాహాని నష్టలబ్ధ ధన ఇవ. కోల్పోయిన సంపదలు చాలా కాలానికి మరణ పొందినంతగా వాళ్ళందరూ కూడా పరమానంద భరితులయ్యారు మధురాపుర వాసులందరూ. అయిన తర్వాత 46వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 46వ అధ్యాయం, ఇప్పుడు 45వ అధ్యాయం అయింది. 46లో పరమాత్మ ఉద్ధవుణ్ణి గోకులానికి పంపిస్తాడు. తన తరపున తన మాటలు, తన క్షేమ సమాచారం వాళ్ళందరికీ తెలియజేయమని ఉద్ధవుడిని కాస్త ఇక్కడ పంపిస్తాడు. అయితే విషయం అయితే ఇక్కడ చెప్పలేదు కానీ పాపం ఉద్ధవుడికి లోపల కొంచెం భక్తి అంటే కొద్దిగా తక్కువ చూపు ఉందిట, చిన్న చూపు. ఉద్ధవుడు సామాన్యుడు కాదు. బ్రహ్మదేవుడి యొక్క ఆయన దగ్గర సూటిగా విద్య నేర్చుకున్నాడు, అదే గొప్పతనం. బ్రహ్మదేవుడు ఆయన గురువు గారు. అటువంటి ఉద్ధవుడు కాస్త పరమాత్మకి సఖుడు అవుతాడు, కజిన్ కూడా అవుతాడు కృష్ణుడికి ఒక రకంగా, కజిన్ బ్రదర్. భక్తి అనగానే పాపం ఒక చిన్న చూపు, జ్ఞానమే గొప్పది, భక్తి చిన్న చూపు భక్తి అనగానే. అది లోపల పరమాత్మ ఈ దోషం కాస్త గమనించాడు. గమనించి మరి అంటి పెట్టుకుని ఉన్నాడు కదా, ఆ దోషం తొలగించాలి. ఇంత గోపికలకి రాసలీలలో ప్రారంభంలో మనం చెప్పుకున్న వాళ్ళకు చిన్న అహంకారం వచ్చింది. పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే ఇంతమంది ఏడ్చారు, అదే గోపికలకి దగ్గర బాడి శ్లోకాలు అవే. మళ్ళీ తన కాస్త వచ్చాడు, వాళ్ళతో మహారాసలీల చేశాడు. ఎలాగో మన గతంలో చెప్పుకున్నాం. అంటే ఏ దశలో ఉన్న వాళ్ళకైనా సరే నేను గొప్పవాడిని అని ఒక భావన, అవతల వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి ఈ దృష్టి ఏర్పడిపోతుంది. అది ఎవరిలో అయినా సరే. అయితే దాని నుంచి మనం భగవంతుడే రక్షించాలి కనుక పాప ఉద్ధవుడు కాస్త లోపల ఒక చిన్న తేడా ఏముంది భక్తిలో అని, జ్ఞానమే గొప్పది కదా. తర్వాత ఈ విషయాలు బయట చెప్పలేదు కానీ ఒక్కసారి నా తరపున నా దూతగా వెళ్ళి అక్కడ కాస్త ఒక్కసారి వాళ్ళందరికీ నందుడు, యశోద, గోపికలు వీళ్ళందరికీ కూడా నా యొక్క క్షేమ సమాచారం చెప్పి వచ్చేసాయి అని చేతులు పట్టుకుని వేడుకున్నాడు. ఎవరిని ఉద్ధవుడిని. చూద్దాం ఏమిటో. 46వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తం పూర్తవదు. వచ్చే కృష్ణాష్టమి ఇదే కనుక సిలబస్ అడుగు ముందుకెళ్ళాం. అంటే వచ్చే కృష్ణాష్టమి దాకా ఉద్ధవుడు గోపికలతో ఏం మాట్లాడతాడో మనం నిరీక్షణ చేద్దాం. ఈలోపు ఎంత దాకా వెళుతుందో అంత దాకా చూద్దాం. శుకులు చెప్తున్నారు, వృష్ణీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దైత సఖ శిష్యో బృహస్పతి. సారీ, బ్రహ్మదేవుడు కాదు, బృహస్పతి గారు. బృహస్పతి గారి యొక్క డైరెక్ట్ శిష్యుడు ఎవరు? ఉద్ధవుడు. శిష్యో బృహస్పతి సాక్షాత్ ఉద్ధవ బుద్ధి సప్తమ.
సామాన్యుడేం కాదు ఉద్ధవుడు. పరీక్ష మహారాజా, వృష్ణి వంశం వారిలో ప్రముఖుడైనటువంటి ఉద్ధవుడు గొప్ప ప్రజ్ఞాశాలి. అతడు సాక్షాత్గా బృహస్పతి శిష్యుడు. సామాన్యుడుగా బృహస్పతి అంటే దేవతల గురువు గారు, వాళ్ళ శిష్యుడు. కృష్ణుడికి ప్రాణమిత్రుడు, ఆంతరంగికుడు. కృష్ణ భగవానుడు కాస్త పరమాత్మ తమాహ భగవాన్ ప్రేష్టం భక్తం ఏకాంతినం క్వచిత్ గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తి హరో హరి. కృష్ణ పరమాత్మ తనకి శరణాగతి చేసిన వాళ్ళ యొక్క ఆపదను తొలగించే లక్షణం ఉన్నవాడు. సరే, ఓ రోజు ఆ స్వామి ఏం చేశాడంటే, తనకి అనన్యమైనటువంటి తన ప్రియభక్తుడు ఉద్ధవుడు ఎంత అదృష్టవంతుడంటే, చిట్ట చివరిలో అవతార సమాప్తి ముందు ఉద్ధవుడికి మళ్ళీ వేదాంతం మొత్తం చెప్తాడు పరమాత్మ. ఉద్ధవ గీత అంటారు. ఈ ఉద్ధవ గీత భగవద్గీత కంటే చాలా పెద్దది. 690 శ్లోకాలు ఎన్నో మొత్తం. కానీ విషయం చాలా లోతుగా ఉంటుంది. ఈ ఉద్ధవ గీత చెప్పిన తర్వాత పాపం ఉద్ధవుడు పరమాత్మ అవతార సమాప్తికి అంగీకరించకపోతే నేను నీతో వచ్చేస్తానంటే కుదరదు, నువ్వు ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలి, అయితే ఈ ప్రాంతంలో ఉండొద్దు, కొద్దిసేపట్లో ఇదంతా కూడా మునిగిపోతుంది, మొత్తం యాదవ వంశం అంతా వెళ్ళిపోతుంది, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి బదరీ క్షేత్రానికి వెళ్ళు. బదరీ క్షేత్రంలో అక్కడ ఉంటే అక్కడ కాస్త నీకు కొన్ని పనులు అప్పచెప్పాడు ఆయన. వెళ్ళిపోతూ నేను అవతారంలో ఉన్నంతకాలం అందరికీ ఎన్ని చేయాలో అన్నీ చేశాను, కానీ ఒక్కరిని మాత్రం నేను సరిగ్గా సేవించుకోలేక, ఒక్కరికి మాత్రం నేను కలిగించవలసిన ప్రయోజనం కలిగించలేకపోయాను. ఆయన ఎవరో కాదు, విదురుడు. విదురు మహాశయుడికి నేను కలిగించవలసినంత కలిగించలేకపోయిన ప్రయోజనం. నేనంటే పాపం ఆయనకి ఎంతో భక్తి. కాబట్టి ఇంటికి వెళితే పళ్ళు వదులు తొక్కలు పెట్టాడు ఆయన. కారణం ఆ పారవస్యంలో. విదురుడు నేనేం చేసుకోలేకపోయాను, నువ్వు ఒక్క సహాయం నాకు చేసి పెట్టాలి, నువ్వు ఇక్కడి నుంచి బదరీ క్షేత్రానికి వెళ్ళిపో. నువ్వు వెళ్లే వేళకి విదురుడు యాత్రలు చేసుకుంటూ బదరీ వస్తాడు, నువ్వు విదురుడు అక్కడ కలుస్తారు. వెంటనే విదురుడికి నా మాటగా చెప్పి విదురుడిని పట్టుకుని తీసుకెళ్ళి మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పు. మైత్రేయ మహర్షి దర్శనం చేస్తే మైత్రేయుడు మొత్తం నాకు సంబంధించిన అవతార విశేషాలన్నీ అనికి పోషిస్తాడు. అంటే మైత్రేయుడి వల్ల విదురుడు నా యొక్క కథ, నా యొక్క జ్ఞానాన్ని పూర్తిగా వింటాడు. ఇంతకన్నా నేను విదురుడికి చేయగలిగేటువంటి మహాప్రయోజనం మరొకటి ఉండదు. నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను దేహం విడిచిపెట్టి, నా జ్ఞానం తనకు కలిగించాలి ఎవరు. దానికి మైత్రేయ మహర్షి సరైన వ్యక్తి. అందువల్ల ఉద్ధవా నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి, నువ్వు తీసుకెళ్ళి మైత్రేయుడిని విదురుడిని కలుపు, నా మాటగా చెప్పు అంటే వెంటనే అతను కాస్త ఆయన ఎలాగో చేశాడు. అందుకే భాగవతం 3వ స్కంధం నుండి ఇప్పుడు వరాహస్వామి వృత్తాంతం ఏవైతే ఉన్నాయో అది మైత్రేయుడు విదురుడు చెప్పినట్టుగా ఉంటుంది. భాగవతం 3వ స్కంధం నుండి మైత్రేయ విదుర సంవాదం కింద వరాహస్వామి వృత్తాంతం భాగవతం చూస్తే తెలుస్తుంది. ఉద్ధవుడి మాట విని మైత్రేయుడి దగ్గరికి విదురుడు వెళ్ళడం, వాళ్ళిద్దరి మధ్య బోడు వేదాంత చర్చ జరిగింది. అందులో భాగంగా భాగవతంలో కొన్ని ఘట్టాలు కాస్త కదిలే చెప్పొచ్చేది. ఈ మాట తీసుకుని పరమాత్మ విదురుని కాస్త ఉద్ధవుని కాస్త బదరీ క్షేత్రం పంపించేస్తాడు. ఇక్కడ ఉండద్దు, బదరీ క్షేత్రంలో కొంతకాలం ఉండు, దేహం విడిచిన తర్వాత నాతో ఎలాగో కూడుతావు. ఈయనైతే ఆయన కాళ్ళనే పడి ఇంకా అడుగు కథలను ఇవ్వడం ముందుకి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతే కలి వచ్చేస్తాడు మీదకి. అప్పటికే కలి ప్రవేశిస్తున్న లక్షణాలు కాస్త కనబడుతున్నాయి లోకంలో. కానీ పరమాత్మ దేహం విడిచిపెట్టడం మర్యాద, అయితే నువ్వు వెళ్ళిపోతుంటే ఇంకో మాట కూడా జ్ఞాపకం వచ్చింది, నువ్వు వెళ్ళిపోతే ఈ కలిపురుషుడు ఈ ప్రపంచాన్ని బ్రతకనిస్తాడా అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే దేహంగా అయితే వెళ్ళిపోతానేమో, కానీ ఒక గ్రంథం రూపంగా నేను ఈ ప్రపంచంలో వచ్చి నిలబడతాను. తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్ భాగవత మహార్ణవం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, వెనక్కి వచ్చేసి భాగవతం అనే గ్రంథం రూపంలో ఈ ప్రపంచంలో ఉంటాను. అందుకే చెప్తున్నాను, ఈ మైత్రేయ మహర్షి విదురుడు మాట్లాడుకున్నవన్నీ కూడా వ్యాసుల వారికి తెలిసి వ్యాసుల వారు రచన చేస్తే శుక మహర్షి ద్వారా అది లోకంలోకి వచ్చే గ్రంథం భాగవతం. భాగవతం నా యొక్క అక్షర రూపము, శబ్ద రూపము. భాగవతం పరమాత్మ యొక్క శబ్ద రూపం, సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ భాగవతం. అందువల్ల భాగవతం ఒక తులసి పెడితే చాలా రోజు అంటే చదవద్దాం కదా అని అర్థం. కనీసం కలికాలంలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, కానీ 2 గ్రంథాలు పరమాత్మ పని కట్టుకుని, ఒకటి సాక్షాత్ తానే చెప్పాడు, రెండోది దగ్గరుండి నారదుల వారి ద్వారా ప్రేరణ ఇచ్చి వ్యాసుడి చేత రచన చేయించి తానే ఆ గ్రంథరూపం ధరించి
లోకంలోకి శుక మహర్షి యొక్క ప్రబోధం ద్వారా పరీక్షిత్ ద్వారా లోకానికి అందేడు. అది భాగవతం. భాగవతం కృష్ణుడి యొక్క శబ్ద రూపము. ఇందాక చెప్పాను కదా, మర్చిపోద్దు. శబ్ద రూపము ఒక రూపంగా తెలిస్తే కృష్ణుడు, ఒక శబ్దంగా అక్షరంగా తెలిస్తే భాగవతం. అర్థమవుతుందా? ఇందాక చెప్పుకున్నట్టుగా భగవద్గీత సిద్ధాంత గ్రంథం, భాగవతం ఆ సిద్ధాంతాన్ని కథారూపంగా చూపించింది. అంటే భాగవతం ప్రాక్టికాలిటీ, భగవద్గీత థియరీ. సైన్స్ తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, థియరీ ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. అర్థమవుతుందా? భగవద్గీత మొత్తం థియరీ, తత్వ ప్రధాన గ్రంథం, సిద్ధాంత ప్రధాన గ్రంథం. భాగవతం అందులో చెప్పబడిన విషయాలని కథారూపంగా చూపించారు. అంటే కథలు జరగలేదని కాదు, జరిగి ఆ జరిగిన వాడన్నింటినీ కూడా సేకరించి వ్యాసుల వారు గ్రంథస్థం చేస్తారు. అర్థమవుతుందా? ఇది సంగతి. అందువల్ల భగవద్గీతకి జిరాక్స్ తీస్తే భాగవతం వస్తుంది. భగవద్గీత భాగవతం పరమాత్మకి రెండు కళ్ళు. భగవద్గీత గీతా మహాత్మ్యంలో కూడా మనం శ్లోకాలు జ్ఞాపకం ఉన్నాయో లేదో, గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం. ఏడో శ్లోకం గీతా మహాత్మ్యంలో. భగవద్గీతను ఆశ్రయించి నేను ఉంటాను, గీత నా యొక్క ఉత్తమమైన ఇల్లు. భగవద్గీత కృష్ణుడికి ఇల్లు, ఈ గీతాజ్ఞానాన్ని ఆశ్రయించే 3 లోకాలను పరిపాలిస్తున్నాను పరమాత్మతో వాడు చెప్పాడు అన్నమాట. అందువల్ల భగవద్గీత భగవంతుడికి ఇల్లు. అర్థమవుతుందా? ఇంకా భాగవతం పరమాత్మ యొక్క శబ్ద రూపము. అందువల్ల కృష్ణుడికి మధుర వెళ్ళి దండం పెట్టలేదనో, లేదంటే ఏదో ఇంకో క్షేత్రానికి వెళ్ళలేదో అక్కర్లేదు. నిజంగా దృష్టి అంటూ ఉంటే భాగవతాన్ని మధ్యలో పెట్టి దాని మీద తులసి పెట్టి దానికి 12 ప్రదక్షిణలు చేయండి సరిపోతుంది. మీరు మధుర వెళ్ళి 1,000 ప్రదక్షిణలు చేసిన దానికంటే ఎక్కువ. సత్యం ఇది, సత్యం ఇది, పరమ సత్యం. కానీ మనకు ప్రయాణాలు చేస్తే కానీ మనకి కాళ్ళకి పులుపు తీరదు, అది వచ్చిపోవాలి అంతే కదా. మనకి సూక్ష్మంగా మోక్షం వద్ద వచ్చిపోవాలి, మనకి శ్రమ పడాలి. ఇప్పుడు ఒక విషయం అందిస్తాను, మీరు మాకు ఆత్మీయులే కనుక ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది. వింటుంటే ఒళ్ళు చల్లరించేసుకోవాలి. మాకు మీలాగా ఒక పెద్ద ఆవిడ, చాలా పేరున్న ఆవిడ, జిన్నూరు నాన్నగారు భక్తుల్లో చాలా పేరున్న ఆవిడ. ఆగర్రు అని పాలకొల్లు దగ్గరలో ఊరుంది, వెస్ట్ గోదావరి. ఆవిడ పేరు సీతమ్మ గారు. ఆగర్రు సీతమ్మ గారు అంటుంటాం. జిన్నూరు నాన్నగారికి మొట్టమొదటి భక్తులు 1950s 1960s టైంలో క్షత్రియుల్లో అప్పట్లో ఇల్లు దాటించేవారు కాదు, చాలా కట్టుబాట్లు ఉండేవి. క్షత్రియ స్త్రీలకైతే ఇల్లు దాటడం సమస్య లేదు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి వాడు బయటకు రావడానికి అవకాశం లేదు, పెరట్లోంచి రావాలి వాడు. ఈ మర్యాదలన్నీ ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాం. సరే ఇప్పుడు కొంచెం తగ్గే అవన్నీ. ఆ రోజులు అలాంటి మర్యాదలు ఉండేవి. అలాంటి మర్యాదలు ఉన్న రోజులు, నడుస్తున్న రోజుల్లో ఇప్పుడంటే ఆవిడ సుమారు ఒక 80 దగ్గరికి వచ్చారు. ఒక 20-30లో ఉన్నప్పుడు నాన్నగారి యొక్క వైభవాన్ని గుర్తించినటువంటి ప్రథమ కోవ శిష్యుల్లో ఆవిడ ఒకరు. సామాన్యురాలు కాదు ఆ రోజుల్లోనే. ఇక్కడ ఆ రోజుల్లో చదువుకుంటామంటే మామగారు ఒప్పుకునేవారు కాదు, అది గొప్పతనం. ఏదో 2వ క్లాసు 3వ క్లాసు పెళ్ళిళ్ళు అయిపోయింది, 8 ఏటో 10 ఏటో. కానీ ఈవిడ పెళ్ళైన తర్వాత కూడా సంస్కృత భాష నేర్చుకుని, ఇంగ్లీష్ నేర్చుకుని, సామాన్యురాలు కాదు ఆవిడ. ఇది ఇంట్లో ఉండే ప్రైవేట్గా స్కూళ్ళకి కట్టి, అప్పట్లో ప్రైవేట్ పరీక్షలు ఉండేవి, ఎంఏలు ఇంట్లో చదువుకోవడం, బిఏ ఇంట్లో చదువుకోవడం ఏదో ఉండేవి కాదు. అవన్నీ చేసి ఇప్పటికీ ఆవిడ రాస్తుంది అక్షరాలు అన్నాక ముచ్చేయాలంటే అలాగా ఎంత అందంగా రాస్తుంది ఆవిడ. ఇప్పుడు 80 వయసులో కూడా చక్కగా రాసుకుంటుంది ఆవిడ. ఆవిడకి ఏదైనా నచ్చితే వెంటనే చేసి ఆవిడ రాసుకోవడం ఇష్టం ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఇంటికంటే సుమారు 100 పుస్తకాలు ఉంటాయేమో, ఏది రాసుకున్నది. ఆవిడకి తెలిసిందైనా సరే వెంటనే రాసుకుంటే ఆవిడకి ఆనందం అని. ఆవిడ రాసుకోవడం మన పుస్తకాలు ఇస్తుంటే రాస్తూనే ఉంటుంది. ఆ అక్షరాలు చూడాలంటే ఇంకా ఒక పేరు ముత్యాల్లా ఉంటాయి. చూసాను కనుక చెప్తున్నాను. సరే మొత్తం మీద కుటుంబ సమస్యలు ఇవన్నీ ఎలాగో ఉన్నాయి, గొడవ పక్కన పెడితే ఆవిడికి ఫోన్ ద్వారా, నేనైతే స్టూడెంట్గా కాదు, ఇక్కడ కాస్త మన విశాలను ఒక ఆవిడ వస్తుంటారు, మా స్టూడెంట్ విశాల. ఆవిడ మంచి ఫ్రెండ్స్. పాప ఆవిడ కాస్త కొన్ని రకాల ఇబ్బందుల్లో, కుటుంబ సభ్యుల ఇబ్బందుల్లో కొన్ని డిప్రెషన్ గురైతే విశాల కాస్త ఏదో నా దగ్గర ఆవిడ ఏదైతే వింటుందో ఈ మాటలన్నీ ఆవిడకి ఫోన్ ద్వారా, మన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు భక్త ప్రహ్లాద బిందుకి ఒకటి, ఇవోటి, అలాగే ఇప్పుడు మనం ఏదైతే ప్రహ్లాద జ్ఞాన వీచికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశాల ద్వారా ఆవిడకి సుమారు వారంలో 2-3 సార్లు మాట్లాడుకుంటారు. ఫోన్ ఎత్తారంటే గంట సేపు కానీ ఫోన్ పెట్టరు. మొత్తం మీద అది వ్యవహారం. ప్రస్తుతం ఆవిడ 2 నెలలు పెద్ద కొడుకు దగ్గర, 2 నెలలు రెండో కొడుకు దగ్గర, ఇలా పాప వ్యవహారం వాళ్ళు అలా పంచుకుంటుంటారు. అలాగా మొత్తం మీద ఎండాడలో ఉంది ఇప్పుడు ఆవిడ గారు. కొంచెం విషయం ఏంటంటే, మొన్న ఒక కార్యక్రమానికి యాక్చువల్గా మేము పిలిచాం, సరే రాలేకపోయింది ఆవిడ. రాలేకపోతే మనసులో బాధపడుతుంది ఆవిడ. మొన్న 2 రోజుల పాటు విశాల ఇంట్లో నేను కృష్ణాష్టమి అక్కడ చెప్పాను.
వాళ్ళ ఇంటికి ఆవిడ ఇన్వైట్ చేసింది, కారు కూడా పంపిస్తాను, మీ కోడలు తీసుకొస్తే బాగుండదు. కోడలు మీరు తీసుకెళ్ళాలని అత్తగారిని రానంది. అయితే పెద్దవాళ్ళు అలా మనం సాహసం తీసుకురాకూడదు, ఎవరో వాళ్ళు అంటూ ఉంటే బాగుండదు. కానీ ఇవి ఊరుకుంది. పాప అక్కడి నుంచి పాపం నా ప్రవచనం వినాలి. ఆవిడ పెద్ద కోడలు తిరిగి వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళి చెప్తుంటాను. రెండో కోడలు అంటే దూరం కదా, మనం వెళ్ళలేము, ఎండాడు ఎక్కడికి వెళ్ళగలం. మొత్తం మీద ఆవిడ చాలా బాధపడిపోతుంది విషయం క్లుప్తంగా చెప్తే. అయ్యో సత్సంగానికి వెళ్ళలేకపోయినా కృష్ణాష్టమి మాటలు వెళ్ళైపోయానని. ఏమో నాకు ఇప్పుడు వచ్చే మీద వార్త తెలుస్తుంది. ఆవిడ దాకా ఫోన్ చేస్తే సుమారు ఒక 10 ఏళ్ల కుర్రాడు, ఒక 10 ఏళ్ళ కుర్రవాడు, 10 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఆవిడ కదా భ్రమ అనుకుందాం, దగ్గరికి వచ్చి అచ్చు ప్రహ్లాదుల్లో ఉన్నట్ట దూరం నుంచి చూస్తే. దగ్గరికి వచ్చి నేనే నీ దగ్గరకు వచ్చి వేదాంతం చెప్తుంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళదని కంగారెందుకు పడతామని చెప్పి చెప్పాడు. ఒళ్ళు చల్లరిస్తుంది ఆ మాట వినగానే. నేనే నీకు వచ్చి చెప్తుంటే, నీకు ఫోన్ ద్వారా ఇంకో విధంగా నేనే నీ దగ్గరకు వచ్చి చెప్తుంటే, సులభంగా నీకు అందేదని చెప్తుంటే మళ్ళీ ఈ కార్యక్రమానికి వెళ్ళలేదు, ఆ కార్యక్రమానికి వెళ్ళలేదని మళ్ళీ ఈ మనసులే గోలేంటి అని సుమారు 10 ఏళ్ల పిల్లాళ్ళ ఉన్నట్ట. 10 ఏళ్ల పిల్లవాడు చాలా అందంగా ఉన్నట్ట. ఏదో ఒక భ్రమలాగా. ఈవిడ బాబు తెలుగులో నిద్రలో ఏం కాదు, కూర్చుంటే పక్కడి నుంచి మన ఇంటికి పిల్లడు వచ్చినట్టుగా అలా వచ్చి ఒక్కసారి 2 మాటలు చెప్పాడు. ఏం అదృష్టవంతరాలో కానీ మరి ఆ దర్శనం ఎలా అయిందో కానీ, నీకు సులభంగా వేదాంతం అందుతుంటే, నువ్వున్న చోటుకి వేదాంతం వస్తుంటే, నువ్వున్న చోటకే నేను ఈ విషయం వచ్చి చెప్తుంటే మళ్ళీ నువ్వు శ్రమ పడతావు ఏంటి, అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ వెళ్ళలేదు బాధ ఉందికమ్మా అని చెప్పి చెప్పాడు. ఈ వార్త వింటే ఏమో రక్షిస్తున్నాడు భగవంతుడు కనకాసురుడు. మనం చెప్పొచ్చేది ఒక ఆవిడకి ఎలాగా ఒక్కసారి ఏదో ఒక కళలో కనిపించినట్టు కళ అంటే కళ కాదు, తెలివి చదువుకుంటుంటే ఇలా వచ్చి అమ్మ నీకు నేనే వచ్చి చెప్తుంటే నీకు ఎందుకు అలాగా అక్కడికి వెళ్ళలేదు అనగానే ఆవిడ వచ్చి చెల్లు కనిపించింది. ఇందాక ఆవిడ విశాల ఫోన్లో చెప్తోంది. చెప్పగానే భగవంతుడు రక్షించుకుంటున్నాడు అన్ని వైపుల నుండి. సంతోషం. ఇలాంటి జరుగుతుంటే మన ఉద్యమం ఇంకా శ్రద్ధగా చెప్పుకోవాలంటే ఎక్కడో అక్కడ మనకు ఫలితం కనిపిస్తే అడుగు బాగా పడుతుంది. ఎక్కడ ఫలితం అందలేదు అనుకోండి ఇంకా చికాకు వస్తుంది. నేను ఉదయం నుంచి మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, ఏదో రకమైన చికాకు. వాళ్ళు సింహాచలం వెళ్ళాను కానీ స్వామి 2 చివాట్లు పెట్టి వచ్చాను. బాగుండబోదు చివాట్లు పెడతాం, బాగుంటుంది అన్నం పెడతాం, 2 చేస్తాం. మనకి 2 ఇప్పుడు ఆయన గారికి అన్ని విధాల హక్కులు ఉన్నాడు, మనకి హక్కులు ఉంటాయి కదా. శుభ్రం చివాట్లు పెట్టి వచ్చాను. పెట్టినందుకు ఏమైనా జరిగింది మొత్తం మీద. చివాట్లు పెట్టిన దానికి ఏదో మొత్తం మీద ఫలితం చూపించాడు మహానుభావుడు. అందువల్ల భగవంతుడి వైపు వెళ్ళింది ఏదైనా కూడా వృధాగా పోదు, అర్థమవుతుంది కదా. అందువల్ల ఒకనాడు కాస్త ఆ ప్రియభక్తుడైనటువంటి
అనన్య ప్రియభక్తులైన ఉద్ధవుని కాస్త ఆయన దగ్గర పిలిపించుకున్నాడు. సమాహ భగవాన్ ప్రేష్టం భక్తం ఏకాంతినం క్వచిత్. ఒకసారి గృహీత్వా పాణినా పాణిం, ఆయన ఇలా చేతిని చేతితో పట్టుకున్నట్టు. ఎలాగైతే కన్యాదానం అప్పుడు ఎలాగైతే పట్టుకుంటారో, కన్యాదాత చేయబడుతుంది కదా, ధారపోస్తాడు, అలాగే ఆయన చేతిని చేతితో పట్టుకుని చెప్తున్నట్ట, గచ్చోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ గోపీనాం మత్ వియోగాధిం మత్ సందేశై విమోచయ. ఉద్ధవ, ఇప్పటి నుంచి ఒకసారి బ్రజభూమికి వెళ్ళు. సౌమ్య, ఓ మంచివాడా, సౌమ్యుడా ఉద్ధవ, నువ్వు బ్రజభూమికి వెళ్ళు. మా తల్లిదండ్రులు ఉన్నారే యశోదానందులు, వాళ్ళకి కాస్త నా క్షేమ సమాచారం చెప్పి వాళ్ళకి ప్రీతి కలిగించు. ఆ తర్వాత పాప నా ఎడబాటుతో గోపికలు చాలా మనస్తాపం పొందుతున్నారు, చాలా చాలా. ఒక్కసారి నా సందేశం వాళ్ళకి వినిపిస్తే వాళ్ళ కాస్త వేదన తొలగుతుంది. అందువల్ల నువ్వు ఒక దూతగా వ్యవహరించవలసింది. సా మన్మనస్క మత్ప్రాణ మదర్థే త్యక్త దైహికా మామేవ దయితం ప్రేష్టమాత్మానం మనసాగతాః ఏ త్యక్త లోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహం. గోపికల గొప్పతనం ఏంటో పరమాత్మ స్తోత్రం చేస్తున్నాడు. అది ఆ గోపగాంతులు ఉన్నారే, వాళ్ళ మనస్సులు ఎంత నిరంతరం నన్నే నిలుపుకుని ఉన్నారు. తాహ మన్మనస్కాహ, తాహ అంటే గోపికలు, మన్మనస్కాహ వాళ్ళ మనస్సు నా ఎందే నిలిపారు, లేదు వాళ్ళ మనస్సు ఎందు నన్నే నిలిపారు, ఎలాగైనా చెప్పచ్చు. ఇక వారి ప్రాణాలు జీవితం సర్వస్వం నేనే. మదర్థే త్యక్త జీవిత మత్ ప్రాణ, వాళ్ళకి ఈ పైన ఉన్న ఆక్సిజన్ కాదు ప్రాణం, వాళ్ళకి నేనే ప్రాణం. గీతలో స్వామి చెప్పాడు కదా, అహమాత్మ కూడా. పదోధ్యాయంలో విభూతి యోగంలో వస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం. వాళ్ళ చిత్తం నా యందు నిలిపించుతారు, వాళ్ళకి నేనే ప్రాణం అవుతాను. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు నా గురించి చెప్పుకుంటారు అని భగవద్గీత 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో 9వ శ్లోకంలో వస్తుంది. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా కథాగానంలోనే వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. నా కథాగానమే వాళ్ళ కాస్త ఆనందప్రదమైనటువంటి పని. తెల్లవారితే వాళ్ళ కాస్త వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు, పక్కన ఎవరన్నా ఉంటే పరమాత్మలో చెప్పుకుంటారు. అది గోపికల యొక్క పరిస్థితి. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ జీవితం సర్వస్వం నేనే. అంటే ఎందుకు వెళ్ళింది, ఎందుకు నేను పంపిస్తున్నారంటే విషయం ఇది. వారు నా కొరకై తమ దేహంతో సంబంధం ఉన్నటువంటి, నా కోసం దేహ సంబంధాలు ఎందుకు వ్యామోహం విడిచిపెట్టించారు. ఏదో పేరుకైతే ఇళ్లలో ఉంటున్నారేమో కానీ దేహంతో సంబంధం ఉన్నటువంటి పతి పుత్ర బంధువులందరినీ కూడా మానసికంగా విడిచిపెట్టేశారు వాళ్ళందరూ. ఏదో పైకేదో కాలక్షేపం చేస్తున్నారండి. వాళ్ళు హృదయపూర్వకంగా నా ఎడ ఆత్మీయత కలిగి ఉండి నన్ను వాళ్ళకి ప్రియతముడుగా భావిస్తుంటారు. అందువల్ల నా కోసం వాళ్ళు లోకధర్మాలు పరలోక ధర్మాలు, అంటే ఇహలోక ధర్మాలు అలాగే ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో స్వర్గాది లోకాలు, వాటి మీద కూడా ఆయా ధర్మాలు వాటి యొక్క సుఖాలను పక్కన పెట్టి నన్నే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని నేనే సర్వదా పాలిస్తుంటాను. దీని అంతటే భగవద్గీతలో ఒక్క శ్లోకంతో చెప్పచ్చు. 18వ అధ్యాయం 16వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఆ శ్లోకం. వాళ్ళకి నేను తప్పించి మరో ప్రపంచం లేదు. చేపకి నేను తప్పించి ఎలాగైతే మరో ప్రపంచం లేదు, వాళ్ళకి నేనే ప్రపంచం. అన్ని దైహిక ధర్మాలు విడిచిపెట్టేశారు. వాళ్ళకి మనసు నిండా నేనే. వాళ్ళు కూర్చుంటే నేనే, లేస్తే నేనే. నేను తప్పించి వాళ్ళకి మరో ప్రపంచం లేదు. వాళ్ళకి వాళ్ళ భక్తి ముందు స్వర్గం కూడా తీసుకట్టు. ఇప్పుడు ఇంద్రుడు పడుకొచ్చి స్వర్గం నీ పేరు మీద రాస్తానంటే ఎవడకు కావాలంటారు. అందువల్ల వాళ్ళకి ఈ ప్రపంచం అన్నీ తుచ్చమైనవే, నేనే వాళ్ళకి అన్ని రకాల. అందువల్ల ఉద్ధవా, నా ప్రార్థన మేరకు మయి తాహ ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియ స్మరత్యోంగ విముహ్యంతి విరహౌత్కంఠ్య విహ్వలాహ. ఆ గోపికలకి మిక్కిలి ప్రియతముణ్ణి అయినటువంటి నేను దూరం కాగానే అక్కడి నుంచి వచ్చేసానుగా, వాళ్ళు పాపం అంతకుముందు ఎలాగో నిరంతరం నా స్మరణే, ఇప్పుడు మరీ స్మరణ పెరిగిపోయింది విరహంతో. అంతకుముందు కూడా వాళ్ళకు వచ్చిన అహంకారం అనే దోషానికి ఒక పరిష్కారంగా పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు రాసలీలలో. అంతర్ధానం అయినవాడు కాస్త చాలాసేపు వీళ్ళు గోపికా గీతం పాడిన తర్వాత ఆయన మళ్ళీ
ప్రత్యక్షమైతే వాళ్ళు 4 ప్రశ్నలు వేశారు అక్కడ, అందమైన ప్రశ్నలు. మీకు ఎలాగో జ్ఞాపకం ఉండవు, నాకేదో మొన్న నాకు ఎలా జ్ఞాపకం వచ్చి అడుగుతారేమో. షణ్ముఖ శర్మ గారు ఈటీవీలో ప్రస్తుతం అదే చెప్తున్నారు, కృష్ణ కథ అని పేరు, అందుకు జ్ఞాపకం వచ్చి. ఈ ప్రపంచంలో కొంతమంది అవతల వాళ్ళు ప్రేమించకపోయినా వాళ్ళు ప్రేమిస్తుంటారు, కొంతమంది అవతల వాళ్ళు ప్రేమించినా వాళ్ళు ప్రేమించరు, కొంతమంది అవతల వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంటేనే ప్రేమిస్తారు. ఈ ముగ్గురులో నువ్వు ఏ టైపు రా అని అడిగారు కృష్ణుడు. కొంతమంది వాడు అవతల వాడు వీడి కోసం చచ్చిపోయినా సరే వాడు ప్రేమించడు, కొంతమంది అవతల వాడు ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, కొంతమంది ప్రయోజనం ఉంటేనే ప్రేమిస్తాడు. పైసా ప్రయోజనం లేకపోతే వాడు ఉమ్ము కూడా వాడి మీద వేయలేదు. ఏమంటే ఉమ్ము వేయాలండి, ఉమ్ము వేస్తే 10 పైసలు ఎక్కడ కలిసి వస్తుందో వేస్తే చెప్తే అక్కడ వేస్తానండి. ఆ గోడ మీద ఏంటంటే వేస్తే 10 రూపాయలు వస్తుందంటే అక్కడ వేస్తాను. అంటే వాడు పూర్తిగా స్వార్థపరుడు. 4 రకాల వాళ్ళు. ఇప్పుడు ప్రేమించిన వారు ఇప్పుడు కొంతమంది, అందరూ చెడ్డండానే కాదు, కొంతమంది ఇప్పుడు బ్రహ్మజ్ఞానులు ఉంటారు, వాళ్ళకి అవతల వాళ్ళ ప్రేమిస్తున్న వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. వాళ్ళు ఎంతగా వెళ్ళి ఆరాధన చేస్తున్నా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒక యతీశ్వరుని చూసామనుకోండి, ఆ యతీశ్వరుడు మన పక్క చూడకపోవచ్చు ఆ సమయంలో, ఆయన దృష్టి ఎక్కడో ఉంటుంది, కానీ మనం ఆయనకి చేసిన నమస్కారం పరమాత్మ చూస్తాడు. మనం ఏమనుకుంటా ఆయన గారు మన పక్క చూడలేదు కాబట్టి మన నమస్కారం వేస్ట్ అయిపోయింది కాదు, మనం ఆయన నమస్కరించి పరమాత్మ చూస్తాడు. ఆయన గారు మన పక్క చూడాలని లేదు, చూస్తే అదృష్టం ఉంటుంది. అంటే మనకి ఎవరు నమస్కరిస్తున్నారో ఎవరు నమస్కరించలేదు వాళ్ళకి అనవసరం. అలా నమస్కారం కోసం చూసాడు అనుకుంటే వాడు యతీశ్వరుడే కదా, రామోహం వాడు ఎదురుంటి. వీళ్ళు దండం ఎలా పెట్టారు, సాష్టాంగం పెట్టారా, ఎంతసేపు పెట్టారు, అసలు వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. వాళ్ళు చూసేది వేరు, మన యందు ఆత్మదృష్టితో ఉంటారు. అందుకే రమణ మహర్షి గారు ముందు వెళ్ళి సాష్టాంగం పెట్టామనుకోండి, ఆయన 2 చివాట్లు పెట్టేవారు. ఆయన ఈ శవం ముందు ఆ శవాన్ని ఎందుకురా పెడతామని అడిగేవారు. ఇలా ఎవరు అడగరు, ఎవరు ఇదో శవం అదో శవం, ఈ శవం ముందు ఆ శవాన్ని ఎందుకు పడేస్తారు, ఎందుకు ఈ ఎక్స్ట్రాలు ఎందుకు ఆయన వెళ్ళదు. అదే కొంతమంది సాష్టాంగం పెట్టకపోతే ఒప్పుకోరు కొంతమంది. రమణులు అలాంటివి చెప్తారు, ఎందుకు నువ్వు నేను ఒకటే కూర్చో తినగా ఎందుకు ఈ ఫీట్స్ అది ఇక్కడికి వచ్చి ఈ సూర్య నమస్కారాలు ఎందుకు అది. ఆయనకి ఇలాంటి ఒక్కొక్కరు విధానం ఒకలా ఉంటుంది. ఆయన నచ్చలేదు నీకు ఎక్కడ కూడా పెట్టకూడదు అనుకోలేదు, కొంతమంది తప్పదు, అద్భుతంగా ఇలా ఉంటుంది వ్యవహారం. చెప్పొచ్చేది యతీశ్వరుడు చూడకపోయినా మనం చేసిన నమస్కారం పరమాత్మ గమనిస్తాడు. ఏంటి చెప్పుకున్నాం ఇప్పుడు, కరెక్ట్. అంటే చెప్పింది స్థితప్రజ్ఞుడు ఆత్మారాముడైన వాడు అవతల వాడు దండం పెట్టినా వాళ్ళు పెడుతున్నారో పెట్టరో వాళ్ళకి ఆ దృష్టి లేదు, అది ద్వేషం కాదు, అది వాళ్ళకి ఆ దృష్టి బహిర్ముఖత్వం ఉండదు. కొంతమంది వాళ్ళకి ప్రయోజనం ఉంటేనే ప్రేమిస్తారు. ఉదాహరణ, ఇప్పుడు ఆవు ఉందనుకోండి, పాలు ఇస్తున్నది దానికి ప్రేమ ఉంటుంది మనకి, ఆ పాలు ఇవ్వడం మానేస్తే తీసుకెళ్ళాలి. ప్రయోజనంతో కూడినటువంటి ప్రేమ అది. తల్లిదండ్రుల ప్రేమ గోపికలు చెప్పారు, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారో లేదో అవసరం, వీళ్ళు ప్రేమించకుండా ఉండలేరు. ఇన్నున్నాయి లోకంలో వ్యవహారం. అందువల్ల ఈ 3 నువ్వు ఎవరు అన్న ఆయన అన్నాడు, నేను ఈ 3 కదన్నాడు. మీకు తెలిసింది ఏది నేను కాదు, నన్ను మీరు తెలుసుకోలేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్థితప్రజ్ఞుడు వాడు సాధన చేసి అలా అయ్యాడు. తల్లిదండ్రులు వాళ్ళకి ఏదో పేగుబంధం, ఇక్కడ గోవు దాంతో వ్యవహారం, ఇదంతా కూడా వ్యవహార ప్రపంచానికి సంబంధించిన, వ్యవహార ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన ఉదాహరణలు ఇవన్నీ. నేను ఇందులో ఏది కాదు. నేను ఎందుకు ఇందాక మీకు అంతర్ధానం అయ్యానంటే, నాతో వియోగ రూపమైనటువంటి బాధని కలిగించి మరింతగా నా యందు అనుబంధం కలిగించడానికే నేను ఇక్కడి నుంచి అంతర్ధానం అయ్యాను. కానీ నేను అంతర్ధానం అయిందని కాదు, నాకంటే ఏ అపేక్ష లేదు. మీరు మరింతగా నాతో ఎప్పటికీ చేరి ఉండేలాగా అవ్వాలంటే మీకు నా ఎడల విరహం పెరగాలి. అందుకే అన్ని భక్తుల్లో గల గొప్ప భక్తి అంటే విరహభక్తి గొప్పది. మనకు బాగా ఇష్టమైన వాడు ఎదుర్కొన్నా ఉన్నాడు అనుకోండి, బాగా ఇష్టమైన వాడు, బహుశా వాడు మన కంటిలో మాత్రం ఉంటాడు. వాడు అదృశ్యం అయిపోయాడు అనుకోండి, మన మనసంతా వాడే, అవునా? ఎదురుకుండా ఉంటే కంటిలో మాత్రం ఉంటాడు, ఎదురుకుండా ఉన్నాడు కదా, వాడు బెంగ ఉండదు. పిల్లడు కనిపించకపోతే ఎలా ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది మనసంతా వాడే, ఎటు చూసినా వాడే కనిపిస్తాడు. ఎక్కడి నుంచి చేసి వెళ్తామైనా ఆవిడ వీడు వచ్చాడేమో చూడండి, ఇదే కూడా కారణం. బాగా ప్రీతిపాత్రమైన వస్తువు దూరం అయిపోతే మనసు నిండిపోతుంది. అలాగే పరమాత్మ చేసింది. అంతర్ధానం అవ్వడం వల్ల, నేను అంతర్ధానం అయిన కారణం చేత మీ మనసంతా నేనే ఉంటాను. దానివల్ల ఇందాకనే మీరు చేసిన దోషం, అహంకార దోషం పోతుంది. ఎందుకంటే మహాభక్తులు వాళ్ళ యొక్క ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి విషయంగానే అనుభవింపబడతాయి, కానీ లోక విషయంగా కాదు. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కారణం, మహాభక్తులు అనుకోండి, వాళ్ళు సుఖం కోసం లోకమే ఆధారపడరు కనుక
లోకం వాళ్ళని దుఃఖ పెట్టలేదు. సుఖం కోసం లోకం మీద ఆధారపడితేనే లోకం మనల్ని దుఃఖ పెట్టగలదు. వాళ్ళు సుఖం కోసం లోకం మీద ఆధారపడరు కనుక సుఖం కోసం కూడా భగవంతుడి మీద ఆధారపడతారు కాబట్టి లోకం వాళ్ళని దుఃఖ పెట్టలేదు. అయితే వాళ్ళ మన ప్రారంభంలో దుఃఖం వచ్చినప్పుడు మరి ఎలా వస్తుంది అనుభవంలోకి రావాలిగా. ఆ అనుభవం కూడా భగవంతుడి సంబంధంగానే వస్తుంది. అంటే భగవంతుడు లోపల మనసులో కొంతసేపు స్పర్శిస్తే సుఖం కావాలని వెనక లాగేస్తాడు. మనసుగా స్పర్శ ఉండదు, ఒడ్డును పడిన చేపలా కొట్టుకుంటుంటారు. దీని రూపంగా ప్రారంభం అనుభవిస్తుంది. అర్థమైందా? అందుకని వాళ్ళకి లోకం వాళ్ళని దుఃఖపెట్టలేదు, సుఖపెట్టలేదు. వాళ్ళకి రెండూ కూడా భగవంతుడి సంబంధంగా రావాలి. ఈ ఓపికలు ఉన్నారే వీడి మనసులో ఆయన చెప్తున్నాడు నేను తప్పించి ఇంకో వస్తువు లేదు. మరి వాళ్ళకి ప్రారంభ దోషాలు ఉంటాయి కదా. మరి ఈ ప్రారంభ దోషాలు ఎలా అనుభవంలోకి రావాలి? ఆయన రూపంగానే రావాలి. ఆయన కనిపిస్తే సుఖం, కనిపించకపోతే దుఃఖం. కావాలనే దుఃఖ పెట్టాలని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. దాంతో కొంతసేపు ఏడిపించాడు. వాళ్ళ ఏడుపు మధురమైన ఏడుపు, ఆ ఏడుపే గోపికాగీతం అయింది. అదే గోపికల ఏడుపు మనం పాడుకుంటేట మన ఏడుపులు పోతాడు. అది గొప్ప, ఇది చమత్కారం. ఇప్పుడు పక్కింటి ఆవిడ ఏడుస్తుందని ఆ ఏడుపు చూడడం దరిద్రం, అది కాదు. ఇప్పుడు గోపికల ఏడుపు ఎందరి ఏడుపును తొలగించేటటువంటి ఉపాయం, అదే గోపికాగీతం. అర్జునుడు ఏడుపు యోగమైంది, విషాద యోగం. కారణం ఆ ఏడుపు కారణంగానే మనకి 700 శ్లోకాలు భగవద్గీత కదా. అందువల్ల కొంతమంది ఏడుపులు ఆత్మజ్ఞానానికి అడుగులు వేయిస్తాయి. అందులో గోపికలు. అందులో గోపికాగీతం భాగవతంలో భాగవతాన్ని ఒక పురుషుడిగా ఊహిస్తే, ఒక మనిషిగా ఊహిస్తే, దశమ స్కంధం ముఖస్థానం, సప్తమ స్కంధం హృదయస్థానం. సరే, ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క స్థానం. దశమ స్కంధం ముఖస్థానం. ఎందుకంటే మనిషికి ప్రధానమైన ముఖమే. ముఖంలోనే భావ ప్రకటన జరుగుతుంది. అంటే మనం కోపంగా ఉన్నామా, ఇష్టంగా ఉన్నామా ఎక్కడ తెలుస్తుంది? మొహంలో తెలుస్తుంది. అదే మనిషిని చూస్తున్నాడు, మొహం చూసి మాట్లాడతాం, అప్పుడు తెలుస్తుంది వాడు మన మీద ఏ భావంతో ఉన్నాడు కదా. దశమస్కంధం ముఖస్థానం అయితే దశమస్కంధంలో ఉన్నటువంటి రాస పంచాధ్యాయి 5 అధ్యాయాలు 29 నుంచి 33 10వ స్కంధంలో. మనిషికి పంచప్రాణాలు ఎటువంటివో భాగవతానికి పంచప్రాణాలు రాస పంచాధ్యాయి. ఆ రాస పంచాధ్యాయులు 31వ అధ్యాయం గోపికాగీతం. ఆ గోపికాగీతం వాళ్ళందరూ కలిపి శుభ్రంగా దాని ముందు మాట అంటాడు శుభుడు. బ్రహ్మాండంగా ఏడుస్తున్నారు వాళ్ళందరూ. ఏడుపు ఎంత మంచి ఏడుపు ఏడుస్తున్నారు అని చెప్పాడు. ఆ ఏడుపే మనందరికీ 19 శ్లోకాల ఆ రాస గోపికాగీతం మీద అందితే అది అయిన తర్వాత పరమాత్మ అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు బాగా నచ్చిన భక్తులకి నేను కలిగించేది నాతో విరహము. విరహం కలిగిస్తే అప్పుడు నా కోసం ఏడ్చి విరహాసక్తి, నారదుల వారు కూడా చెప్తారు నారద సూత్రంలో, అన్ని ఆసక్తుల్లో కల్లా విరహాసక్తి గొప్పదే. అందుకే ప్రేయసి ప్రియుడు వేరే పేరు అనుకోండి, ఈవిడ మనసులో వాడు మనసులో ఈవిడ. పక్కపక్కన ఉన్నారనుకోండి, మనసులో ఎవరో ఉంటారు, వేరైపోతే వీళ్ళే ఉంటారు. విరహాసక్తి చాలా గొప్పది. అందువల్ల పరమాత్మ అంతర్ధానం అయిందని కారణం ఏంటో చెప్పి, మీరు అడిగిన దాంట్లో నేను ఏది కాదు, నేను ఏదై ఉన్నానో అది మీకు అర్థం అవ్వదు, జ్ఞానం పొందితే అర్థమవుతుందా అని అక్కడ చర్చ కాస్త జరిగింది. మనం చెప్పుకున్నాం ఇవన్నీ మనకి ఇవన్నీ అయిపోయిన అధ్యాయాలు. ఓసారి చెప్పుకుంటాం వెనక్కి. మనం చాలా అదృష్టంతో రాస పంచాయతీ చెప్పుకున్నాం, శ్లోకం చెప్పుకున్నాం. అదే గొప్ప. నాకు తెలిసి సాయంకాలాలు చెప్పుకున్నాం, లక్ష్మీవారాలు సాయంకాలం చెప్పుకున్నట్టు ఇక్కడే ఈ సాయంకాలం సమయంలో చెప్పుకున్నాం. చెప్పుకొచ్చే విషయం ఆ గోపికలకు కాస్త నేను ఎప్పుడైతే దూరం అయిపోయానో అక్కడి నుంచి వాళ్ళు ఇంకో పని చేయట్లేదు, వాళ్ళు నన్నే స్మరించుకుంటూ కూర్చున్నారు. నా ఎడబాటు కారణంగా ఉత్కంఠతో విహ్వల అంటే దుఃఖం పొందిన కారణం చేత పాపం తప్పించిపోతున్నారు, ఉడికిపోతున్నారు. ఆ తపంతో ఉడికిపోతున్న వాళ్ళే నన్ను గుర్తు చేసుకుని నా మీద మరింత వ్యామోహాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే అక్కడ స్థితిని కాస్త పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. చెప్తూ, మిత్రమా ధారయంతి అతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన ప్రత్యాగమన సందేశై వల్లభ్యో మే మదాత్మికాః. నేను గోకుల నుండి మధురకు వస్తున్నప్పుడు వాళ్ళకి నేను మళ్ళీ బ్రజభూమికి తప్పకుండా తిరిగి వస్తానన్న మాట వాళ్ళకి ఇచ్చాను. ఆ మాట చెప్తేనే వాళ్ళు వదిలేదు. ఓ పని మీద వెళుతున్నాను, మళ్ళీ వెనక్కి వస్తానండి. అందువల్ల వాళ్ళు వాళ్ళ చిత్తముల యందు నన్ను నిలుపుకున్నటువంటి ఆ గోపికలు అనుక్షణం నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. నా రాక కోసం ఎదురు చూస్తూ అలా ఆ నెపంతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. వాస్తవానికి నేను భౌతికంగా దూరం అయితే వాళ్ళు మరణించేవాళ్ళే. అయితే నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్న మాట వాళ్ళు కొనిచ్చారు. అందుకోసం ఈ మాట నెరవేరుస్తాడు కదా పరమాత్మ అన్న నమ్మకంతో వాళ్ళు
ఈ మాటను స్మరించుకుంటూ నన్ను ధ్యానించుకుంటూ వాళ్ళు కాస్త అలాగా ప్రాణంతో ఉన్నారు కానీ లేదంటే వాళ్ళు కాస్త ఈ వాడు దేహత్యాగం చేయవలసిన వాళ్ళే, నా విరహం భరించలేదు అసలు అని కాస్త చెప్పగానే వెంటనే శుకుడు చెప్తున్నాడు, ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృత ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులం ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచితి విభావతో చెన్నయాన ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః. పరీక్షణ్ మహారాజా పరమాత్మ ఎప్పుడైతే ఇలా చెప్పాడు, ఉద్ధవుడు వెంటనే స్వామి సందేశాన్ని సాదరంగా స్వీకరించి రథం మీద కూర్చుని నందగోకులను బయలుదేరాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఆయన గారు వెళ్ళబోయే వేళకి ఉద్ధవుడు చూస్తే శోభాయమాన స్వరూపుడు, ఈయన వెళుతుంటే సూర్యుడు కాస్త సాయంకాలం సమయం అస్తమించబోతున్న సమయం, ఆ సమయంలో గోకులానికి వెళ్ళాడు. అప్పుడే ఏం జరుగుతోంది, సాయంకాలం వచ్చేసరికి అటు నుంచి మొత్తం ఈ ఆవులు ఇవన్నీ కూడా వస్తాయి కదా, వెళ్ళిన కాస్త వనం నుంచి తిరిగి వస్తున్నాయి. ఆ మేత కోసం వనానికి వెళ్ళిన గోవులన్నీ ఇళ్లకు వస్తున్నాయి. వాటి యొక్క గాలి గిట్టల తాకిడికి చెల్లలేని దుమ్ము ఏదైతుందో అది ఉద్ధవుడు రథాన్ని పూర్తి కమిస్తుంది. అంటే ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత దుమ్ము లేచింది అన్నది కాస్త చెప్పుకోవచ్చు, ఊహించుకోవచ్చు. ఇంక అందులో ఆ పశువుల మందులో బలిష్టాలు మదించినటువంటి ఆబోతులు కాస్త అవి ఎదగొచ్చిన గోవుల కోసం అవి పరస్పరం పోట్లాడుకుంటూ రంకెలేస్తున్నాయి. ఆ రంకెలు గోకులం అంతటా కూడా ప్రతిధ్వనిస్తుంది. అలాగే అప్పుడే కొత్తగా ఈయన ఆవులు ఏవైతున్నాయో అవి వాటి లేగల కోసం పాపం వాటి యొక్క పొదుగుల భారాన్ని కూడా అవి విస్మరించి పిల్లలకు పాలు ఇవ్వాలి కదా అని చెప్పి గబ్బా 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 వనం నుంచి అవతలెట్టుకుంటూ వస్తున్నాయి. ఇటువంటి గెంతులేస్తున్నాయి. ఆ పరుగులు తీస్తున్న ఆవు దూడలు ఏవైతున్నాయి చూడముచ్చటమైన దృశ్యం చూసాడు రథం మించి ఉద్ధవుడు కాస్త. గోకులం అంతటా పాలు వెతికే శబ్దాలు, అలాగే పిల్లల గురువుల కమ్మని ధ్వనులు ఏవైతున్నాయో వీటితో సాయంకాలం సమయం ఏదైతుంది ఇదంతా కూడా మారుమోగుతోంది. ఆ గోపికలు కాస్త చక్కటి వస్త్రాభరణాలు ధరించారు. వాళ్ళు ఎందుకు మేకప్ అవుతారంటేట కృష్ణుడు కొడుతుంటారు. అంటే శుభ్రంగా తయారయ్యి కృష్ణుడు దృష్టిలో పెట్టుకుని వెనతీస్తారు. అందువల్ల వాళ్ళకి శుచి అర్థమవుతుంటారు. దేనికి బట్టలు మారుస్తున్నామంటే విద్యుత్ అశౌచంతో ఉండి భగవంతునికి తీయకూడదు, కృష్ణుడు తింటాడు, అందువల్ల శౌచంగా వాళ్ళకి వీలైనంత శౌచం పాటిస్తూ చక్కటి వస్త్రాభరణాలు ధరిస్తూ ఆ గోపాలుడు బలరామకృష్ణుల యొక్క ఆ సుచరిత్రాలు ఏవైతున్నాయి, మంచి చరిత్రలు, అద్భుతమైన లీలల్ని పారవశ్యంతో గానం చేస్తున్నారు. ఎవరిని చూస్తున్నాడు ఇంటి ముందు నుంచి పెడుతూ. ఈయన గారిని ఎవరు గమనించలేదు, ఈయన గారు అందరినీ చూస్తాడు. ఎక్కడ ఏ ఇంటిలో కృష్ణ అనే శబ్దం తప్పితే వాళ్ళ శబ్దం కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు సాయంకాలం సమయంలో వాళ్ళ పనులు చేసుకుంటూ పరమాత్మ చేసినప్పుడు లీలలు ఏవైతున్నాయో లీల కాస్త అవన్నీ వాళ్ళు పాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆ మధుర గానాలు మనోరంజకంగా ఉన్నాయి. మన ఉద్ధవుడు కాస్త ఆ బ్రజభూమిని ఆనందధామంగా చేస్తున్నాయి. అవన్నీ చూశాడు. ఇంకా వాళ్ళ ఇళ్లలో ఏం కనిపించాయి, అగ్ని అంటే ప్రతి వాళ్ళ ఇళ్లలో కూడా అగ్ని ఆరాధన జరుగుతోంది. సూర్యుడు, అతిథులు, గోవులు, విప్రులు, పితృదేవతలు, దేవతలు వీళ్ళందరూ ఆరాధింపబడుతున్నారు. అంటే ప్రతి వాళ్ళ ఇళ్లలో కూడా సూర్యుడికి నమస్కరించడం అలవాటు ఉంది. వాళ్ళ పితృదేవతలు, వాళ్ళ పూర్వీకులు ఎవరున్నారు వాళ్ళు గౌరవించడం చూశాడు. ఇవన్నీ అయినా అతిథులు, ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా సత్కరించడం, అలాగే గోవులు, విప్రులు, బ్రాహ్మణోత్తములు, దేవతలు వీళ్ళందరి యొక్క ఆరాధన ప్రతి ఇంట్లో సక్రమంగా జరుగుతోంది. ఇదంతా గమనించాడు ఉత్తముడు. ఇంకా ఆ సందర్భంగా వాళ్ళ ఇళ్లలో వేయబడిన ధూపాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కటి పరిమళాలని వెజ్జల్లుతున్నాయి. ఆ దీపాల యొక్క కాంతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా అందంగా, సాయంకాలం సమయం కదా దీపాలు పెడుతున్నారు ఎండ ముందు. బహుశా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఊర్లో ప్రతిరోజు దీపావళి, అది గొప్పతనం. కారణం ఆ కృష్ణ స్పర్శ, ఆ కృష్ణ భావస్పర్శ వాళ్ళకి అలా ఉండేది. ఆ దీపాల కాంతులు చాలా దర్శనీయంగా ఉన్నాయి. పూలమాలలతో అలంకృతమై ఆ భవనాలన్నీ కూడా నందగోకుల శోభల్ని కాస్త ఇనుమడింపజేస్తుంటే, ఇంకా అక్కడ వనాలు ఏవైతున్నాయో ఆ వనాల్లో ఉన్న వృక్షాలన్నీ కూడా చక్కటి పువ్వులతో. కారణం కృష్ణుడు మాకెందుకు వస్తే ఆయన అభిషేకించకుండా ఉండడానికి మొత్తం అన్ని చెట్లు కూడా చక్కగా, ఇంకా కాలం కాలం అనవసరం, ప్రతి చెట్టు కూడా విరబూసి ఉండేది కృష్ణుని సేవించుకోవడానికి. అక్కడ ఉన్న చెట్లను అలా ఉండేవాడు. అవన్నీ చూస్తున్నాడు ఉద్ధవుడు. ఇంకా వాటిని చేరున్నటువంటి పక్షుల యొక్క కలరావాలు, కృష్ణుడి కోసం అరుస్తున్నాయి. అవన్నీ చక్కటి పక్షులు, వాటి యొక్క గానం, అలాగే పుష్ప మకరందాలని గ్రోలి మత్తెక్కున్నటువంటి తుమ్మిదల యొక్క ఝుంకారాలు, ఇవన్నీ కూడా ఆ రథం చుట్టూ కూడా ఆయనకి ఆ వాతావరణం కనిపిస్తుంది. నిర్మలమైనటువంటి జలాలు ఉన్నటువంటి సరస్సులో పూర్తిగా వికసించిన కమలాలు కాస్త శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అవన్నీ చూస్తున్నాడు.
అందులో సంచరిస్తున్నటువంటి హంసలు, అలాగే కారండవ పక్షులు. చాలా అందంగా ఉంటుంది కారండవ పక్షి. దాని పూత చాలా బాగుంటుంది. మరి ఈ కాలం పిచ్చికిని కూడా బతకనివ్వట్లేదు, అలాంటి కాలం వచ్చేసింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా సరస్సులు ఉండేవి, అందులో హంసలు ఉండేవి. హంసలు అలాగే కారండవ పక్షులు. ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో వీటి ఈ కదలికలు చాలా అందంగా ఉన్నాయట. అవన్నీ చూస్తున్నాడు ఉద్ధవుడు. ఇవన్నీ బ్రజభూమి యొక్క అందచందాలకి వన్య చిన్నులు దిద్దుతున్నాయి. ఇవన్నీ దర్శించుకుంటూ వెళుతున్నాడు. ఇలా వెళుతూ వెళుతూ ఆ కృష్ణుడు కాస్త అనుచరుడు, ఆయనకి మిక్కిలి ప్రీతిపాత్రుడు అయినటువంటి ఆ ఉద్ధవుడు వాళ్ళ ఇంటికి వచ్చినందుకు గాను సమాగమ్య కృష్ణస్య అనుచరం ప్రియం నంద ప్రీత పరిష్వజ్య వాసుదేవధియార్చయత్. వచ్చినవాడెవడు? కృష్ణుడికి అనుచరుడు, ఆయనకి మిక్కిలి ప్రీతిపాత్రుడు అన్నటువంటి ఆయన కాస్త ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో నందుడు కాస్త ఎంతో సంతోషించి ఆయన గారిని కాస్త ఆలింగనం చేసుకుని ఆ ఉద్ధవుడిని సాక్షాత్తు కృష్ణుడిగా భావించి, అది వాసుదేవధియార్చయత్, వచ్చినవాడు సాక్షాత్తు వాసుదేవుడే అనేటటువంటి బుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆయన పూజించేట. అనంతరం షడ్రసోపేతమైనటువంటి పదార్థాలతో ఆయన కాస్త భోజనం పెట్టిన తర్వాత ఆయన గారు అలాగా చెయ్య మీద ఒకసారి అలా నడువు బాల్చాడు. ఆయన ఆ మహాత్ముడికి పాదసేవలతో పాదాలు కాస్త నందుడు కృష్ణుడు తండ్రి కావచ్చు, కానీ వచ్చినవాడు తన యొక్క పుత్రుడితో సమానుడే, అయినా పాదసేవ చేస్తూ అది గొప్పతనం. మడలికలు తీర్చుతూ ఆయన గారికి క్షేమ సమాచారాల గురించి ఇలా ప్రస్తావిస్తున్నట్ట. భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖం కతశ్రమం పర్యపృచ్ఛత్ పాదసంహనాదిభి. అయిన తర్వాత ఖచ్చితంగా మహాభాగ సఖా నః శూరనందన ఆస్తే కుశల్యపత్యాద్యై యుక్తో ముక్తః సుహృద్భృతః. మహాత్మా ఉద్ధవ, మాకు పరమమిత్రుడు వసుదేవుడు చెరసాల నుండి విముక్తుడయ్యాడు కదా, ఆ మహానుభావుడు కాస్త పుత్రులతో బంధుమిత్రులతో కూడి క్షేమంగా ఉన్నాడు కదా. ముందు వసుదేవుడి గురించి క్షేమ సమాచారం అడుగుతూ, కంసుడు దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మన సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యత్సదా. కంసుడు అనేక మంది సాధువుల్ని, ధర్మాత్ములైనటువంటి యదువంశం వారిని సర్వదా ద్వేషిస్తుండేవాడు, బాధలు పెడుతుండేవాడు. అలాంటి పాపాత్ముడు కాస్త వాడు చేసుకున్న దుష్కర్మల ఫలితంగా తన అనుచరులతో కూడి హతుడయ్యాడు. ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక పాపాత్ముడు మరణిస్తే ఎవడో వచ్చి వాడిని చంపాడు అనకూడదు, వాడి పాపమే వాడిని చంపింది. ఎవరిని కూడా పరమాత్మ ఈ మాట చెప్తాడు, వాళ్ళ పుణ్యమే వాడిని రక్షిస్తుంది, వాళ్ళ పాపమే వాడిని నశింపదు. అంతే తప్పించి ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు చంపే శక్తి లేదు, బ్రతికించే శక్తి అసలు లేదు. కర్మే నడిపిస్తుంది మనిషిని. ఇది ఏ సందర్భంలో చెప్తాడంటే, గోవర్ధనగిరి ఇంద్రుడికి పూజ చేయడం కోసం వాళ్ళందరూ ప్రారంభం చేస్తుంటే అప్పుడు కాస్త వాళ్ళందరూ ఆపాడు. ఆయన ఆపి ఇంద్రుడిగానే చేయడం ఎందరోను అంటే ఇంద్రుడు వర్షాలు ఇస్తున్నాడు కదా అని. ఇంద్రుడు గారు వర్షం ఇవ్వడం నాకు స్వేచ్ఛ ఏమీ లేదు, మనం చేసిన కర్మ కానీ ఇస్తున్నట్టు. మనం చేస్తున్న కర్మ ఏదైతే ఉందో ఇది ధర్మబద్ధం కాబట్టి ధర్మబద్ధమైన కర్మకి ఫలం ఇవ్వడం అనేది ఇంద్రుడు డ్యూటీ. ఇంద్రుడే ఆధిపత్యమే కాదు, ఇంద్రుడు బాస్ ఏం కాదు, దేవతలకు బాస్ ఏమో, కానీ ఆయన మీద ఎవడున్నాడు వాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది చిత్రం. ఈ మాట్లాడుతున్న వాడే బాస్. ఆయన గారు చిన్న అహంకారం వచ్చింది, అందువల్ల ఈయన గారు ఇంద్ర పూజని గోవర్ధన పూజ కింద మార్చాడు. అంటే దాని అర్థం మనకి ఇంకోలా అర్థమై దేవతారాధన మానిన కాస్తుమా చాలా మందికి ఇలా అర్థమైంది. మన కర్మ స్వకర్మ మనం పాటిస్తూ ఈ స్వకర్మ ఫలితం ఇచ్చేవాడు దేవతలే. దేవతల రూపంగా దైవమే మనకు ఫలితం ఇస్తుంది. సప్తమ స్కంధంలో భగవద్గీత 7వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. ఎవరెవరికి వాళ్ళ కర్మఫలాలని వాళ్ళ ఇష్టదేవతల ద్వారా నేనే ఇస్తున్నాను. భగవద్గీత చూడండి. వాళ్ళకి ఆయా దేవతల యొక్క శ్రద్ధ నేనే ఇస్తాను, ఆయా దేవతారాధనకి అవసరమైన ఆసక్తి నేనే ఇస్తున్నాను. ఎంత చేసిన తర్వాత వాళ్ళకి ఆ దేవత ద్వారా కర్మఫలం నేనే ఇస్తున్నాను. భగవద్గీతలో స్పష్టంగా 3 శ్లోకాల్లో వస్తుంది అంతా. అంటే ఆయా దేవతల రూపంగా ఉన్నవాడిని నేనే. దేవతా మర్యాదలు విడిచిపెట్టడం కాదు, దేవతానుగ్రహం లేకపోతే బ్రతుకు లేదు. అక్కడ శ్లోకం జ్ఞాపకం రావటం లేదు, అక్కడ వస్తుంది 7వ అధ్యాయంలో ఒక 3 శ్లోకాల వరుసలో వస్తాయి. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాత్వయా
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఈ శ్లోకం పర్వాలేదు. ఇప్పటికే బుద్ధిలో ఇంకా తెలివితేటలు కొంచెం జ్ఞాపశక్తి ఉంది. ఈ 4 శ్లోకాలు నేను నిర్ణయించిన ఫలాన్ని ఆయా దేవతల ద్వారా నేనే వాళ్ళకి ఇస్తున్నాను. స్పష్టంగా చెప్పేటప్పుడు అర్థమవుతుందా? చెప్పొచ్చే విషయం ఏంటంటే అక్కడ మంచి మాట అన్నాడు. కృష్ణుడు వెళ్ళి చెప్పాడు అనలేదు. వాడు చేసుకున్న దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాత్ముడు వాళ్ళని సాధు పురుషుల్ని సజ్జల్ని హింసించాడు. వాడి కర్మ, వాడి పాపకర్మ వాడిని చంపింది. అందుకే భగవంతుడు వెళ్ళి చంపాడు అనకూడదు. వాడి కర్మ భగవంతుడి చేత చంపింపజేసింది. చెప్పొచ్చే విషయం మనం మన స్వకర్మ ఏదైతే ఉందో మనం ధర్మబద్ధంగా చేస్తే దానికి ఇంద్రుడు ఫలితం ఇస్తాడు. కానీ ఇంద్రుడేమి సుప్రీం కాదు. కనుక తెల్లవారితే మనకి తిండి పెట్టేవి గోవులు. ఈ గోవులకు గ్రాసం ఇస్తున్నది గోవర్ధనగిరి పర్వతం. వీటిని ఆరాధించకుండా ఎక్కడో దూరంగా ఉన్న ఇంద్రుడిని ఆరాధించడం ఏంటి అనగానే వెంటనే పార్టీ మార్చేశారు. పార్టీ మార్చేసి బూతు తీశారు, ఇంద్రారాధన తీశారు, గోవర్ధన పూజ అని చెప్పి మొత్తం దీనికి అంటే వ్యవస్థ మార్చక్కర్లేదు. ఇంద్రుడి కోసం ఏవేవి ఉండేరో అవన్నీ గోవర్ధనుడు కాస్త నైవేద్యం పెట్టడానగానే అవును పర్వతానికి పెడితే పర్వతం తింటుందా అని అడిగారు. పర్వతం గ్యారెంటీగా తింటుంది, నాది హామీ అన్నాడు. ఏం చేసి చమత్కారం తెలిసినా వీళ్ళతో పాటు నైవేద్యం ఇక్కడ పెడుతూ వీళ్ళతో ఈ గ్రూపులో ఇక్కడ ఉంది. ఆ పర్వతంలో అక్కడ వాళ్ళకి కనిపించే ఆ పర్వతం నుంచి చూసారా నేనే గోవర్ధనాన్ని అని చెప్పి తినేసాడు మొత్తం. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఏదైతే మనతో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడైనా ఉంటాడు. గోవర్ధనం తింటుందని చెప్పాను లేదా, మొత్తం ఆ పెట్టిన ఆరోగ్యం అంతా మొత్తం లాగేసాడు మొత్తం అంతా. అంటే పర్వతానికి కూడా ప్రాణం ఉంది నిరూపణ చేసి అర్థమవుతుంది. ఆ తర్వాత అందరినీ సత్కరించి ఆనందం చేయగానే మొత్తం మీద ఆయన గారు కాస్త తెక్క వచ్చింది. ఆ తెక్క కాస్త వెంటనే ఆయన ఏం చేశాడు, దానికి పరమాత్మ ఏం చేశాడు, అదంతా కలిపితే గిరిధారి లీలా ఉంటుంది కదా. చెప్పొచ్చే విషయం మంచి మాట చెప్పాడు ఆయన. అట్టి పాపాత్ముడు తాను చేసుకున్న దుష్కర్మల ఫలితంగా దిష్ట్యా కంసో హత పాప తానుగ స్వేన పాప్మన, తన పాపంతో తన పాపం కారణం చేత ఆ పాపాత్ముడు వాడు చేసుకున్నటువంటి ఆ పాపకర్మల కారణం చేత వాడి అనుచరులతో కూడి హతుడయ్యేడు. ఇది మన అందరి దృష్టం, ఇది మన అందరి దృష్టం అని చెప్పి అపిస్మరతి నః కృష్ణో మాతరం సుహృద సఖీం గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిం. అందరూ అడుగుతున్నాడు కృష్ణుడు మమ్మల్ని అందరినీ ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడా, మర్చిపోయాడా అని అడగానే. లేదా కొత్త వాడి మధ్యకి వెళ్ళాడుగా, కొత్త ప్రాంతానికి వెళ్ళగానే మా వాళ్ళ మీద మర్చిపోయాడా, జ్ఞాపకం చేసుకుంటున్నాడా. తల్లి యశోద ఇక్కడ ఉంది కదా నన్ను, అలాగే తన క్షేమం కోరుకున్నవాడు ఇక్కడ 3 మంది ఉన్నారు. అలాగే ప్రాణమిత్రుడైన గోపాలుడు అవుతుందా, గోవులు, గోవర్ధనగిరి, తననే దైవంగా నమ్ముకున్నటువంటి వ్రజభూమి ఏదైతే ఉందో ఈ బృందావనం, వ్రజభూమి బృందావనం, దీన్ని ఎప్పుడైనా ఆయన గారు స్మరిస్తున్నాడా. అపి స్మరతిన కృష్ణో మాతరం సుహృద సఖీన్ గోపాన్ వ్రజం చ ఆత్మనాథం గావో బృందావనం గిరిం అప్యాయాస్యతి గోవింద స్వజనాన్ సకృత్ ఈక్షితుం తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణం. ఆ గోవిందుడు ఈ వ్రజభూమి బృందావనాన్ని ఎప్పుడైనా స్మరిస్తాడా. అలాగే తనకి ఆత్మీయులైనటువంటి మేమేమున్నామే మా అందరినీ కూడా చూడడానికి ఒకసారైనా ఇక్కడికి ఏదో వస్తానని చెప్పాడు కానీ వస్తాడో నిజంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఆయన చూసే అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుంది. ఉద్ధవుని పంపిణీ అడుగుతున్నాడు, అర్థమవుతుందా. ఒకసారైనా సరే మా ఇంటికి మళ్ళీ అడుగు పెడతాడా, చూసే అదృష్టం ఎప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడి ముఖం ఉంది, అందమైన నాసిక ముక్కు, అలాగే మధురమైనటువంటి చిరునవ్వులు, ప్రేమతో నిండినటువంటి చూపులు. అప్యాయాస్యతి గోవింద స్వజనా సకృత్ ఈక్షితుం తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం. చక్కటి చూడడానికి అందమైనటువంటి ఒక నాసిక, అలాగే నిరంతరం నవ్వులు విరజిమ్మేటటువంటి ఆ ముఖం కాస్త ప్రేమతో నిండిన చూపులు ఏవైతే ఉన్నాయో వీటితో అలరారేటటువంటి ఆ చిన్నారి ముఖాన్ని చూసి ఆ చూపు నల్లదనం, ఆ చూపు చల్లదనం, ఆ నవ్వు తెల్లదనం, ఆ చూపు
చల్లదనం ఆ నవ్వు తెల్లదనం ఆచరణములే సర్వం నయనాల కరిపర్వం కరుణించు నా స్వామి కనికరించవదేమి ఆశ్రయించి స్వామి ఆలసించెదవేమి కరుణించు నా స్వామి కనికరించవదేమి ఆ చూపు చల్లదనం ఆ నవ్వు తెల్లదనం ఆచరణములే సర్వం నయనాల కవిపర్వం కరుణించు నా స్వామి కనికరించవదేమి. ఆ చిన్నారి ముఖాన్ని చూసి ఆనందించే భాగ్యం మాకేమైనా ఉందా, మా ప్రారంభంలో ఏమైనా ఉందా, ఉద్ధవా నువ్వు చెప్పవలసింది అనగానే ఆయన గారు అంటాడు, దావాగ్నేః వాత వర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మన. ఇంకా చెప్తున్నాడండి, భగవంతుడు కావాలి అని అడిగినప్పుడు ఆయన వల్ల పొందిన ప్రయోజనాలు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైనా భగవంతుడు అడిగే ముందు మనం ఆయన కోసం చేసింది మనం చూపించాలి. ఆయన ఇది నియమం, ఇది నీకోసం ఇది చేసేను కనుక నువ్వు నాకే చెప్పాలి. అర్థమవుతుందా? ఏది చేయకుండా ఏది రావడం రాదు చేసింది. నేను నీకోసం ఎంత మాత్రం చేయగలిగాను, అది నీ జయ అంతే. దీనికి అది ఇవ్వని కాదు ప్రతిగా, ఏదో ఎంతవరకు చేసిన ఇదే ఉపాయం కాదు, నువ్వు నన్ను అనుగ్రహించవలసింది అని ఏదో ఒకటి చూపించాలి. భగవంతుని ఏదైనా కోరుకునే ముందు ఆయన కోసం మనం చేసింది చూపించాలి, ఏదో ఒకటి. ఎవరికి శక్తి అంటే అంటుంటాం. చెప్పొచ్చేది ఆ మహాత్ముడు నాడే కృష్ణుడు, ఆయన వల్ల మేము పొందిన లాభాలని చెప్తున్నాడు. అందరూ కాస్త మమ్మల్ని దావాగ్ని గండం నుంచి రక్షించాడు. కదా ఓ రోజు రాత్రి కాస్త వీళ్ళందరూ బృందావనంలో మధుర నుంచి కాదు రేపల నుంచి బృందావనం మారుతుంటే ఒక రాత్రి ఒక వనంలో బస చేయవలసి వచ్చింది. ఆ రాత్రి ఆ వనంలో కాస్త దావాగ్ని రగులుకుంటే ఎండాకాలం జ్యేష్ఠమాసం చెట్టు రాసుకుంటూ వచ్చింది మంట. దాంతో అర్ధరాత్రి అయితే మొత్తం చుట్టూ ముగిస్తుంది. ఇవన్నీ నానా గోళ పెడుతుంటే కృష్ణ కృష్ణ మహాభాగా కృష్ణ నువ్వే రక్షణ, నువ్వే ఈ గోకుల ప్రజలు నువ్వే రక్షించాలని కళ్ళు మూసుకోండి అన్నాడు. కళ్ళు మూసుకొని మొత్తం అగ్గినంతా లోపలికి చేసుకున్నాడు. అంతే అయిపోయింది. దావాగ్ని గండం నుంచి చెప్పొచ్చేది సేమ్ గోపికాగీతంలో ఇదే. విషజలాశయాత్ వ్యాళ రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముః న ఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృకు. ఆ కృష్ణుడు మమ్మల్ని ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడు, వీళ్ళు ఏడుపు ప్రారంభించి కృష్ణ మమ్మల్ని వీటి నుంచి రక్షించో వాటి నుంచి రక్షించో మొత్తం ఏ ఆపద నుంచి రక్షించాడు ఇప్పటిదాకా ఆ లిస్ట్ కూడా చెప్తారు ఇక్కడ. విషజలాశయాత్ ఆ రోజు కాస్త కాళీ మర్దన నుంచి రక్షించావుగా, ఆ జలాలు తాగితే మేము చచ్చిపోదాం. ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ఆ రోజు అలా రక్షించింది, ఈ రోజు ఇలా కనిపించకుండా పోయి చంపడానికి అని అడిగారు. దేనిగా రక్షణ? ఇప్పుడు చంపడానిక? దీనికైనా ఆ రోజే మమ్మల్ని చచ్చిపోయిన జరిపేదిగా, ఆ నీళ్లు తాగితే అప్పుడే పోతుందిగా, ఇప్పటిదాకా ఎందుకు వదలని ఇచ్చావు? విషజలాశయాత్ వ్యాళ రాక్షసాత్ పావు రూపంలో వచ్చాడు కదా అఘాసురుడు, వాడి వారి నుంచి రక్షించావు. వర్షమారుతాత్ భయంకరమైన వర్షాలు, పిడుగాలి జడిగాలి ఈమాన వాన ఇంద్రుడు కాస్త కురిపించాడుగా, దాని నుంచి రక్షించావు. వర్షమారుతాత్ వైద్యుతానలాత్ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు, విద్యుత్ అంటే ఉరుములు మెరుపులు, వాటి వారి నుంచి రక్షించావు. వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. వృషభాసుడైన రాక్షసుడు ఎద్దు రూపంలో వస్తే వాడి నుంచి రక్షించావు. రేపల్లని కాస్త కృష్ణ ఎన్నో ఇలా చేసావుగా. ఇన్ని చేసి ఇప్పుడు కాస్త నువ్వు కాస్త వృషభతే వయం రక్షితాముః పూర్వం మమ్మల్ని కాస్త ఈ విధంగా ఇన్ని రకాలు రక్షించేవు అని ఒక్కసారి లిస్ట్ ఒకటి చెప్పారు. అంతా అయిన తర్వాత మమ్మల్ని చంపడానికి అని అడిగారు. అర్థమవుతుంది. అందువల్ల భగవంతుని ఏదైనా అడిగే ముందు మనం ఆయన కోసం చేసింది చూపించాలి. ఆయన ఇచ్చేంత మనం చేయలేకపోవచ్చు, ఎంతో కొంత. కొండంత దేవుడికి ఎంతో ఏదో అంటారు కదా పత్రినే, అలా ఎలా వచ్చేస్తున్నాడు పత్రిదేవుడు 32 పత్రులు. ఇది ఇంకో 10 రోజుల్లో ఆ మహానుభుడు వేస్తారు. అందువల్ల దావాగ్ని గండ నుంచి రక్షించాడు, పెనుగాలులతో కూడిన వర్ష ప్రమాదం నుంచి కాపాడాడు,
వృషభాసురుడు, అఘాసురుడు అని కొండజల రూపంలో చదివా, వాణ్ణి వధించి మమ్మల్ని ఆదుకున్నాడు. అదే కాకుండా సావుతో సమానమైనటువంటి అనేక విపత్తుల నుండి ఈ ప్రజావాసుల్ని కాస్త అందరినీ గట్టెక్కించాడు. ఇన్ని చెప్పడం ఎందుకు ఉద్ధవా? ఆపన్నులకు ఆర్తిహరుడు, ఆపదలో ఉన్నవాడికి ఆ ఆర్తి తొలగించే శక్తి ఉన్నటువంటి ఆ సర్వశక్తి మంత్రులు ఉన్నాడే, ఆయన గారు మాకు చెయ్యని సహాయమే లేదు. మొట్టమొదటి శ్లోకంలో గోపికలు చెప్పారు. ఎప్పుడైతే ఈయన గారు అవతరించబోతున్నాడో ఆ శ్రీదేవి ఉందే ఇందిరా వైకుంఠాన్ని వదిలేసి ఈ రేపల్లని ఆవహించింది ఆవిడ కాస్త. ఆ శ్లోకంతో ప్రారంభమైంది. జయతి తేధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్రహి. లక్ష్మీదేవి వచ్చి ఎప్పుడైతే ఆవహించిందో మా సంపదలో 100 రెట్లు పెరిగిపోయి. అంతకుముందు ఏదో 4-5 లీటర్లు ఆవు పాలు ఇచ్చే ఆవు కాస్త ఈవిడ ఎప్పుడైతే వచ్చిందో, కారణం భర్త ఎప్పుడైతే అక్కడ లేడు, ఆవిడకి వైకుంఠం వచ్చింది ఆవిడ. ఇందిరా శశ్వదత్రహి, శాశ్వతంగా తిష్ట వేసేసింది ఎక్కడ? బృందావనంలో. బృందావనం పేరు స్మరిస్తే చాలు. ఇంకా అదృష్టవంతులు వెళ్ళి పాదం మోపితే చాలు. ఇంకా అదృష్టవంతులు వెళ్ళి కొంతకాలం అక్కడ బస చేస్తే చాలు. చాలు చాలు చాలు. బృందావనం ఇప్పటికీ నిరంతర కృష్ణ లీలాధామము. కృష్ణుడి యొక్క నిరంతర లీలాధామం బృందావనం. కృష్ణుడే అంతర్హితుడు అయిపోలేదు. స్పష్టంగా చెప్పాడు, నేను అవతారం నుంచి వెళ్ళిపోతున్నా, బృందావనంలో ఎప్పుడు ఉంటాను. బృందావనంలో రాధాకృష్ణుడు నిత్యం నిత్యం వాళ్ళ నిత్య లీలాధామం బృందావనం. అందుకే బృందావనం వెళ్ళినప్పుడు యాత్రికులకి అర్థం కాదు కానీ భక్తులకు అర్థం చేసుకోవాలి. అక్కడ చెట్టు చేమ రూపంలో ఉన్నవాళ్ళు అవి చెట్లు కావు, ఋషుల రూపంలో ఉన్నారు. అక్కడ జన్మలను తపస్సు చేసుకుంటారు. అందుకే మన పిచ్చి చేష్టలు చేసి కొమ్మలు విరవడాలు ఇవి చేయకూడదు సుమా, చేయకూడదు. బృందావనంలో గతంలో ఓసారి ఓ ప్రయాణికుడు కాస్త ఈ విధంగానే వెళ్ళి ఏది ఉంటాయిగా చేతులు ఖాళీగా ఉండవుగా, వెళ్ళి కొమ్మ విరిచేట. కొమ్మ విరిచిన తర్వాత ఏదో మామూలు పని మీద సాయంకాలం ఎవరో ఒక దర్శనం చేసుకోవడానికి ఒక యోగీశ్వరుంటే ఆయన దర్శనంకి వెళ్ళేసరికల్లా నువ్వు ఉదయం ఒక కొమ్మ విరిచావుగా, అది ఎవరో నీకు తెలుసా అని అడిగాను. అమ్మ బాబోయ్, నేను ఉదయం కొమ్మ విరిచిన కొమ్మ మీకు ఎలా తెలుస్తాను? ఒక ఋషి ఆ రూపంలో తపస్సు చేసుకుంటాడు. నువ్వు చేసిన దానికి కూడా ఆగ్రహిస్తులు మిగలవు. కానీ ఈ బృందావనంలో ఎవరికి కూడా కోపం ఉండదు. ప్రతివాడు కూడా క్షమించే తత్వం ఉన్నవాళ్ళే. రాధాదేవి అనుగ్రహం. నువ్వు వాడు కనుక వాడు చేసిన పనికి కనుక వాడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తే నువ్వు మిగలవసలు. నువ్వు వాడు బాధ పెట్టవు. తెల్లవారుగా పనిచేసి వెళ్ళి ఆ వృక్షానికి 4 ప్రదక్షిణలు చేసి రా. ఈయన గారు ఏదో కోరుకున్నాడు, అది చేసిరా అన్నాడు మాట్లాడతాం. బృందావనంలో అణువు రూపంలో ఉన్నది మహాభక్తులే, గుర్తుపెట్టుకోండి. బృందావనంలో ఉండడం కోసం మనుషుల రూపంలో ఉంటే రకరకాల సమస్యలని చెట్టు పుట్ట రూపంలో ఉంటారు. ఉండి ఆ రాధాదేవి యొక్క స్మరణ చేసుకుంటూ ఉంటారు. ఈ సత్యం ఇది. ఇప్పటికీ అదే బృందావనం అదేదో భౌతికమైన భూమి కాదు, ఒక అభౌతికమైనటువంటి అది అర్థమవుతుందా? గోలోక బృందావనానికి ప్రతి బృందావనం, ఆ గోలోక బృందావనం రాధాకృష్ణుల యొక్క నిత్య లీలాధామం. అది ఈ భూమిలోకి తనను దాని ఇమిడిపేటెడ్గా చేసుకుంటే అదే బృందావనం. ఇవాళ రోజు మనకు ఏదో ఒక యూపీలో ఒక రాష్ట్రంలో ఒక భాగంగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఆ గోలోక బృందావనం కాస్త వచ్చి ఇందులో కలిసిపోతే అది బృందావనం అవుతుందా. అందువల్ల అక్కడ అడుగు పెట్టిన తర్వాత అందుకే చాలా మంది బృందావనంలో అడుగు పెట్టిన తర్వాత ఇంకా చెప్పులు వేసుకోవాలి. ఇంకా మళ్ళీ బయలుదేరే ముందు చెప్పులు లేకుండా ఉండాలి. అక్కడ నిరంతరం కృష్ణస్మరణ ఉండదు, రాధస్మరణ. రాధ 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 అనుగ్రహంలో అయితే బృందావనంలో అడుగు పెట్టేలే వెతుకొస్తాం. ప్రయాణం ఎక్కడప్పుడు ఆగిపోతుంది. బృందావనం ఆవిడకి ఇష్టం లేకపోతే అసలు వెళ్ళే సమస్య లేదు. మధ్యలో ఆగేస్తుంది. అక్కడ రాధాదేవి అనుగ్రహం ఉంటేనే ఎంట్రీ అంతే. అవుతుందా? రాతేశ్వరి, ఆ రాత మండలానికి అధిష్టాత్రి రాధాదేవి. ఆవిడ అనుగ్రహం ఉంటేనే కనీసం రాతలీల గురించి వినడమో చదువుకోవడం. అక్కడ రాతలీల జరిగిన ప్రదేశం ఉంటుంది. అక్కడ అన్ని చక్కటి మొక్కలు ఉంటాయి, మనకి మొక్కల్లా కనిపిస్తాయి. రాత్రి ఆ ప్రదేశానికి వెళ్ళదని చెప్తారు, వెళితే చచ్చిపోతారు కదా. రాత్రిపూట ఆ రాతలీల జరిగిన ప్రదేశం పక్క చూడకూడదు, వెళ్ళకూడదు. వెళితే మనాడు వాడు మిగలదు. ఇప్పటికీ రాతలీల జరుగుతుంది అక్కడ. ఆ యాత్ర చూసాం, చెప్పొచ్చేది. వెళ్ళి అక్కడ ఏదో కొమ్మలు పోయడం, ఏం చేయడం, చూసి మరీ అది వచ్చేయడం. రాతలీల అక్కడ జరిగిందంట. చెక్క పనులు చేయకూడదు. అక్కడికి వెళ్ళి అవకాశం ఉంటే గోపికాదేవి చదువుకోవడం. రాత్రికి ఫోటోలు చేస్తా ఉన్నాయి, ఇంక ఫోటోలు చేయడం మిగలం అంతే. అంతే అని అక్కడ వాళ్ళు చెప్తారు స్పష్టంగా. బృందావన సాహిత్యం, బ్రజ సాహిత్యం అదొక భాగవతం. అది కేవలం వాళ్ళు ఆ రాస పంచాధ్యాయ ఒకటి అదొక్కడే వాళ్ళు అధ్యయనం చేస్తారు. అదొక సాహిత్యం అంతే. బ్రజ సాహిత్యం అంటారు, బ్రజ భాగవతం. భాగవతం
అక్కడ ఉన్నవాడు అక్కడ మహాత్ములు చెప్పొచ్చేది ఆ సర్వశక్తిమంతుడు మాకు చేయని సాయమే లేదు. అర్థమవుతుందా? కృష్ణేన సుమహాత్మన. ఇంకా స్మరతాం కృష్ణ వీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగ సర్వానః శిథిలాహ క్రియా. ఆ ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఆయన గారి యొక్క విలాస శోభితమైనటువంటి ఆ క్రేగంటి చూపులు, ఆయన యొక్క మనోహరమైన చిరునవ్వులు, మధుర భాషణాలు, అందంగా మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అందరూ నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాం. ఈ నందుడో గోపిక, గోపిక అనేవాళ్ళు అక్కడ మాకు తెల్లారితే మాకు ఇదే తిండి, మాకు ఏముంది, కృష్ణుడు మాకు ఏవైతే చేసి వెళ్ళాడో అవన్నీ స్మరించుకుంటూ వాడి మాట, వాడి భాష, వాడి నడక, వాడు పడుకుంటే ఇలా పడుకున్నాడు, లేస్తులా చేసాడు అంతే. అంటే వీళ్ళు పూర్తిగా వాడి ధ్యానంలో వీళ్ళందరూ అదృష్టం అయిపోయారు, వాడే వేయలేదు అంతే. ఏదో పేరుకే నందుడు వేస్తుంది కానీ లోపలంతా పరమాత్మే. ఆ తన్మయత్వంలో మునుగున్నప్పుడు మాకేంటో మా ఇళ్ల పనులు మాకు ఎవరికి పట్టేవే కావు చెప్తున్నాడు. ఇప్పటికీ మా ఇళ్ల పనులు ఏమో మాకేమి అసలు మీ ఇల్లు ఎలా నడుస్తుందో మాకు తెలియదు, గృహస్థితి ఎలా నడుస్తున్నాయో అలా బ్రతకమని చెప్పడం నందుడు ఉపదేశం. అంటే తన్మయాహ, భగవంతుడు పూర్తిగా మనసులో నిండిపోతే బ్రతుకే ఉంది, బ్రతుకు ఎలాగో వెళ్ళిపోతుంది, బ్రతుకు పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఆ బ్రతుకులోకి ఆ భాగవతోత్తముడు, ఆ భగవంతుడిని దింపుకుంటున్నామా లేదా, ఆనాడే బ్రతుకు సార్థకం. మామూలు వాడికి బ్రతుకు వెళ్ళిపోతుంది, భక్తుడికి వెళ్ళిపోతుంది, బ్రతకడానికి ఉన్న బ్రతుకు ఎడకుండా ఎలా ఉంటుంది, వెళుతుంది. కానీ ఆ బ్రతుకు భగవంతుడి వైపు అడుగులు వేస్తుందా లేదా, బ్రతుకుతున్నవాడు ఆ బ్రతికిస్తున్నవాడి యొక్క స్పృహతో బ్రతుకుతున్నామా లేదా, అర్థమైందా? బ్రతికిస్తున్నవాడి స్పృహతో బ్రతికితే ఆ బ్రతుకు కాస్త భవ్యం దివ్యం. బ్రతికిస్తున్నవాడిని మర్చిపోయి నేను నా వల్లే బతుకుతున్నానని అహంకరిస్తే వాడిని మనిషి అనక్కర్లేదు, సరే ఆ ఘోరమని విడిచిపెట్టేద్దాం. మా గృహకృత్యాలు ఎవరికి అసలు మా బుద్ధికి పట్టేవే కావు. మా చిన్ని కృష్ణుడు విహరించినటువంటి నదీ తీరాలు, పర్వత ప్రాంతాలు, వనభూములు, క్రీడా ప్రదేశాలు, అంతేకాక ఆయన పాదపద్మాల యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటితో విరాజిల్లుతుండే ఆ ప్రదేశాలు ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే మా మనస్సులన్నీ ఆయనతో తాదాత్మ్యం చెందిపోతున్నాయి. నందుడు చెప్తున్నాడు, బలరామకృష్ణులు సకల దేవతల ప్రయోజనార్థం ఈ లోకంలో అవతరించిన దివ్య పురుషులని గర్గ మహర్షి అలా నాకు చెప్పాడు రహస్యంగా ఆయన. కానీ ఆ రోజున పట్టుకోలేకపోయాను. నామకరణం చేస్తున్నప్పుడు చెప్పాడు, ఈ సామాన్యుడు కాదు, ఈయన అనేక సందర్భాల్లో అవతరించాడు, ఈయనకి అనేకమైన పేర్లు, అనంతమైన పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈయన గారి స్వభావం బట్టి కృష్ణ అని పేరు పెడదాం, నీ కొడుకు సామాన్యుడు కాదు, భగవత్ స్వరూపుడు చెప్పాడు. కానీ నాకు ఆ రోజు తెల్లవారుజాము సమయం దొంగతనంగా చేసాం ఈయన గారికి నామకరణం. ఎందుకంటే ఆర్భాటంగా చేస్తే కౌన్సిల్ తెలిసిపోతుందని మళ్ళీ పిల్లాన్ని చంపేస్తాడేమో చెప్పి పశువుల శాలలో, ఇల్లంతా ఉంచుకుని పశువుల శాలలో తెల్లవారుజాము సమయంలో దీపాలు పెట్టుకుని రహస్యంగా 4-5 నిలబడి చేస్తేమో చూసారా. ఇంకా ఆషాఢం వచ్చేస్తూ మనగానే గబా కూర్చోబెట్టి పేట వేసి పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే ముహూర్తాలు లేవండి, అయిపోయింది, తెల్లవారు అమెరికా వెళ్ళిపోవాలి. చేసేది ఏదో మొత్తం మీద 18 పాయింట్లే కాదండి, 16 పాయింట్లే కలిసి 18 ఏదో మొత్తం మీద 28 పాయింట్లు కలిసిన వాళ్ళు వెలగబెట్టారా, 16 పాయింట్లు వాళ్ళు కూర్చోబెట్టి తిండి పెడతారు, వాళ్ళు పెట్టబోరు. చేసేది మొత్తం మీద ఇప్పుడు అమెరికా పంపిస్తున్నాం. మొత్తం మీద ఎలా చేసేస్తామో ఓ 10 మందిని పిలిచి ఓ 15 మందిని పిలవక ఏమనుకోకండి అని చెప్పి ఎంతమందికి తర్వాత అలా బట్టలు పెట్టడం టైం లేదు, అలా కుదిరిపోయింది, అలా పేగలకి వచ్చింది, అలాగ ముహూర్తం అంటారు కదా, పేగలకి ముహూర్తం వచ్చిందని. అలాగా పాపం కొంతమంది గోపబాలకు కోపం వచ్చింది, మమ్మల్ని కృష్ణయ్య యొక్క ఈ నామకరణాన్ని పిలవలేదేమని. పాపం నందుడు వాళ్ళందరూ గడ్డం పడుకుని ప్రార్థించాడు, ఏమనుకోకుండా అక్కడ వసుదేవుడు రహస్యంగా మన కబురు పంపించాడు, గర్గ మహర్షిని తెల్లవారుజాము సమయంలో చేయమని ఎక్కడ వార్త పైకి పొక్కకూడదు, మీరేమనుకోకండి అని చెప్పి వాళ్ళందరికీ వెళ్తారు. వాళ్ళ మనకు కూడా మన చుట్టాల కోపాలు వస్తాయి, పెళ్లి పిలవకపోతాయి, ఏ వదినా పిల్లలేదంటారు, ఏమనుకోకండి ఇలా కుదిరిపోయింది. మీరు చూస్తే ఎక్కడ టికెట్లు దొరకవు, ఇప్పుడు 4-5 నెలల ముందు తీసుకోవాలి. అంటే పిలవకుండా ఉండడానికి ఇది ఉపాయం. ఇలా చెప్పి 4 నెలల ముందు మీ ఎక్కడ టికెట్లు దొరుకుతాయి, ఇలా వెంటనే మేము తత్కాలు తీసుకుంటాం కదా, తత్కాలు ఎక్కడ దొరుకుతుంది వదినా పిలిచే ఉద్దేశం లేకపోతే తత్కాలు ఏమవుతుంది, ఎలా పెడతాడు అయిపోతుంది క్షణాలు. నువ్వు ఇది కష్టపడి పిల్లదే మొత్తం మీద ఆవిడకి అర్థమైపోయింది. మొత్తం మీద ఆనాడే చెప్పారు, బ్రహ్మగారి చేత ప్రార్థింపబడి ఇద్దరు ఈ లోకంలో అవతరించిన దివ్య పురుషులను గర్గమహర్షి చెప్పాడు. కానీ ఆ మహాముని వచనాలు కాస్త తర్వాత నాకు నిజమని తెలిసి ఈయన గారు పూర్తిగా భగవంతుడిని అర్థమైన లీల గిరిధారి లీల అక్కడ పట్టి సరిపోతుంది. అంతకుముందు చెరుపు మరుపు అక్కడ మాత్రం పట్టించారు. 7 రాత్రుల్లో 7 పగళ్ళు పట్టుకున్నాడేమో, ఇంకెక్కడ మోసపోతారు. ఎప్పటికోపటికి చావు తెలియట్లు వస్తాయిగా, అక్కడ వచ్చే వీళ్ళందరికీ మొత్తం మీద పట్టించారు వీళ్ళందరినీ. గర్గ మహర్షి మాటలు నిజమే నేను అనుకుంటున్నాను. 1000 ఏనుగులు బలం ఉన్నటువంటి కంసుడిని ద్వంద్వ యుద్ధంలో ఆరుదేరిన చాణూర ముష్టిగా మల్లురు ఉన్నారే, అలాగే కువలయాపీడం అనే మొదటి ఏనుగు ఇది చూశాడుగా, నందుడు కూడా వెళ్ళాడు, ఇవన్నీ చూశాడు.
సింహం ఎలాగైతే వనమృగాన్ని ఎలాగైతే అవలేలుగా సంహరిస్తుందో ఈ సోదరిద్దరు కూడా అర్జును సంహరించడం చూశాను. ఆ ప్రభు ఉన్నాడే సాక్షాత్ నేను అనుభవించిన ఉద్ధవ గోవర్ధనగిరిని ఒక్క చేతితో ఎత్తి పడుకుని 7 దినాల పాటు సునాయాసంగా నొక్కాలను తీసిన తర్వాత అమృతాంజనం రాయండనో ఏమనలేదే, అలా ఎత్తి పెట్టేసుకున్నాడు. మొత్తం మీద 3 తాళ వృక్షాల ప్రమాణం కలిగి ఇనుము వలె దృఢమైనటువంటి ధనస్సుని గజేంద్రుడు అంటే అక్కడ పెట్టాడుగా, అక్కడ ఒక విల్లోడు పెట్టాడు ఎవరో కంసుడు, దీని కాస్త అనుసంధించాలని. దాని కాస్త వెళ్ళి అది ఎంత ఉంది 3 తాళ వృక్షాలు అంత పొడుగుందిట. ఇనుము వల్ల దృఢమైనటువంటి ఆ ధనస్సుని ఇలా తీసి గజేంద్రుడు ఎలాగైతే చెరుకు గడని ఎలాగైతే అవలేలుగా విలుస్తాడో అలా విడిచిపెట్టేశాడు. అక్కడ చూశాను నేను నందుడి యొక్క యాగం కంసుడు యాగంలో. అలాగే ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అధిష్టాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు మొదలైన రాక్షసులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎక్కువ మంది దేవదానవుల్ని జయించారు. వీళ్ళందరూ వాస్తవానికి వాళ్ళందరినీ సైతం కృష్ణుడు అనాయాసంగా హతమార్చాడు అని. కృష్ణుడి వల్ల కృష్ణుడి వైభవాన్ని తాను దర్శించిన దాన్ని, తాను పొందిన ప్రయోజనాన్ని ఉద్ధవుడికి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కృష్ణ కథ జరిగింది. ఇప్పుడు మనందరి మధ్య ఏం జరిగిందో వాళ్ళు ఎక్కడ పోయినా కృష్ణ కథ తప్పట్లేదు. వాళ్ళు కృష్ణ కథ చెప్పుకున్నారని చెప్పి మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవాలి. చూసారా కృష్ణ కథ ఒకటి చెప్పుకున్నది ఇంకొకటి ఇలా చెప్పుకున్నారని చెప్పి వాటింటికి ఇంకోటి అలా చెప్పుకున్నా అలా చెప్పి అక్కడ ఆవిడ ఊదెత్తు వెలిగిస్తే ఆ వార్తలు ఇంటింటికి వెళ్ళేట కృష్ణ కథ అలా జరిగింది. వెంటనే శుకుడు చెప్పేట నందుడు హృదయం అంతా కూడా ఇది సంస్కృత్య నంద కృష్ణాను రక్తధీహి అత్యుత్కంఠోభవత్ తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వల. నందుడు హృదయం అంతా కూడా కృష్ణుడి అనురాగంతో నిండిపోయింది. అప్పుడు ఆ ప్రభు యొక్క లీలల్లో ఒక్కొక్క దాన్ని స్మరిస్తూ ఆ ప్రేమ ప్రసారంలో పాపం తను కూడా ఏడుపులో దిగిపోయాడు, విహ్వలుడైపోయాడు, ఏడుపులోకి వచ్చాడు. నేత్రాలని అశ్రుపూరితాలు అయిపోయి కంఠం మోగపోయింది. తన కన్నయ్య గుణాలని అద్భుత లీలల్ని తన భర్త నందుడు అక్కడ ప్రస్తావిస్తుంటే పాపం యశోదాదేవి కాస్త ఆవిడ మాతృ ప్రేమతో ఆవిడ కాస్త పరవశించిపోతుంది. ఆ ఆనందంలో ఆవిడ కాస్త సన్యం పొంగారిందిట. తన తనయుడితో పైన కనవేసుకున్నటువంటి ఆత్మీయత కారణం చేత ఆవిడ కన్నుల నుండి అశ్రువులు లభిస్తుంటే పాప ఆవిడ కూడా చెల్లించిపోతుంది. ఇలాగా ఈ కృష్ణయ్యని కాస్త తనివి తీరా చూసుకునే భాగ్యం పాపం కరువైపోయిందని పిలవిల్లాడిపోతున్న ఆ యశోదానందుల యొక్క పుత్ర ప్రేమకి ముగ్ధుడైపోయి ఉద్ధవుడు నందునితో ఏమంటున్నాడు అన్నది అది కాస్త ఒక్క శ్లోకం చెప్పుకుని వెళ్ళిపోతాం. శ్లోకం మాత్రమే. ఉద్ధవ ఉవాచ యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానత నారాయణే అఖిల గురో యత్కృత మతిరీదృశి. ఉద్ధవుడు మాట, మహాత్మా ఈ లోకంలో ప్రాణులకెల్లా మీ ఇద్దరు నిశ్చయంగా ఎంతో కొనియాడదగిన వారు. మీ ఇద్దరు కారణం భగవంతుడికి తల్లిదండ్రులు అయిన వాడు మీ ఇద్దరు. మొత్తం సమస్త ప్రాణులు చేత కొనియాడదగిన వాడు ఎవరు, మీ ఇద్దరు కూడా. ఎలాగంటే సమస్త ప్రాణులకి తండ్రి అయినటువంటి నారాయణుడు. నారాయణుడు ఎవరు, నారాయణ అఖిల గురువు. సమస్త ప్రాణులకి తండ్రి అయినటువంటి నారాయణుడి మీద మీరు అత్యధికమైనటువంటి వాత్సల్యపూరితమైన ప్రేమని పుత్రభావాన్ని పొంది ఉన్నారు. అందరికీ తండ్రి అయిన వాడిని కొడుక కన్నటువంటి భాగ్యం మీది. అందువల్ల సమస్త ప్రాణులు కూడా అదే కృష్ణాష్టమి నాడు కేవలం కృష్ణుడు ఒకనే కాదు, వసుదేవుడు దేవకి, అలాగే మాయ ఆయన కూడా పుట్టింది, నందుడు యశోద బలరాముడు వీళ్ళని కూడా అర్చన చేయాలి. కృష్ణుడిని కాదు అలాగే తప్పదు. దేవకి వసుదేవుడు నంద యశోదలు కూడా పుట్టిన మాయ బలరాముడు వీళ్ళందరికీ కలిపి అర్చన చేయాలి. కారణం అందరికీ తండ్రి అయిన వాడిని మీరు కొడుకుగా పొందినటువంటి పెంచారు, ప్రేమతో పెంచారు. అత్యధికమైనటువంటి వాత్సల్యపూరితమైన ప్రేమని మీరు ఆయన ఎందుకు పొందారు, మీ వల్ల ఆయన పొందాడు, అందువల్ల మీరు ధన్యులు అన్న మాటకు ఇక్కడ ఈ ఏడాది కాపితే వచ్చే ఏడాది ఉద్ధవుడు ఇంకా ఏం చెప్పబోతాడు, గోపికలతో ఏం మాట్లాడబోతాడు, గోపికలు ఈయన గారిని ఏ విధంగా నిష్ఠూరాలు ఆడతారో దీన్ని భ్రమర గీతలు ఉంటారు. సూటిగా ఆయన ఏం అనలేక ఆ టైంకి వాళ్ళ మధ్యలోకి ఒక 9 వస్తుంది. చూసారా, మనం కూడా సూటిగా ఏమన్నారంటే పక్క వాళ్ళకి పెట్టి తిరుగుతుంటాం. పక్క వాళ్ళ మీద ఇప్పుడు ఎదురు కూడా ఒక అత్తగారికి కోపం అనుకోండి, ఆవిడేం అనలేక పక్కన వీడు ఉంటాడు. వాస్తవాన్ని వాడిని తప్పు చేయడు, వాడిని నిన్ను కొట్టాడు, నన్ను కొడతాడు. నిన్ను కొట్టలేదురా, నువ్వు కొట్టింది నన్ను అయితే అంటే కొట్టింది లోపల ఒకరిని, లోపల వాళ్ళు బయట కొట్టలేక, బయట ఉన్న వాడిని కొట్టకుండా ఉండలేక 2 వార్తలు పడుతుంది. నేనేం చేయకుండా నన్ను ఎందుకు కొడతామని దాన్ని ఏమంటారు, వ్యంజ్యం అంటారు. దాన్ని వ్యంజ్యం అంటే అవతల వాళ్ళని ఏమనలేక పక్క వాళ్ళవి పెట్టి అంటుండదు. అలాగే ఆ ఉద్ధవుడిని ఏమనలేక ఆ టైంకి ఒక భ్రమరం వస్తుంది అక్కడికి, ఆ భ్రమరం మీద పెట్టి
సూపర్గా తిట్లు తిడతారు, దాన్ని భ్రమర గీతలు అంటారు. అది ఇందులోనే వస్తుంది. వచ్చే ఏడాది కృష్ణ కథలో భాగంగా చూద్దాం, పరమాత్మ శక్తినిస్తే. అంతవరకు మళ్ళీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. వాసుదేవ.